చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారి నామములు శుభములు వందనములు తెలియజేయుచున్నాను. సమయానుకూలతను బట్టి పరిశుద్ధ గ్రంథాన్ని మనము కొంత సమయము ధ్యానించుకొని లేఖనాలలో ఉన్నటువంటి భాగాలను మనం తిందాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో మనందరి కొరకు దేవుడు సిద్ధం చేసినటువంటి కొద్ది మాటలు మనం శ్రద్ధగా వినటానికి ప్రయాసపడతాం. కృప కలిగిన దేవుడు మన బ్రతుకులను వెలుగుమయముగా మార్చాలని, వెలుగు సంబంధమైన బిడ్డలుగా మనము జీవించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో కొద్ది మాటలు మనం వినుచున్నప్పుడు జాగ్రత్త కలిగి ఆ మాటల్లో ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకుందాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధపడదాం. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 12వ అధ్యాయము 54, 55, 56 వచనాలు చదువుకొని జాగ్రత్తగా ధ్యానిద్దాం. మరియు ఆయన జన సమూహములతో ఇట్లనెను, మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నదని చూడండి వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు. ఈ కాలమును మీరు గుర్తింప నెరుగరేలా. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయులతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనకు అర్థం చేసుకుందాం. చాలా జాగ్రత్తగా ఏమంటున్నారంటే, భూలోకములో ఉన్న మనుషులకి తెలివి లేదు అని అనుకుంటున్నాం, కానీ చాలా తెలివి ఉన్నదని చెప్తున్నాడు. ఇక్కడ ఎలాంటి తెలివి ఉన్నదంటే, అక్కడ మనం చదివినప్పుడు అర్థం చేసుకున్నప్పుడు పడమట నుండి మబ్బు పైకి వచ్చినప్పుడు మీరేం చెప్తారు? వాన వస్తుంది అన్నారు, ఖచ్చితంగా వచ్చేసింది. అదే విధంగా దక్షిణపు గాలి విసురుడ చూసినప్పుడు వడగాలి వస్తుంది అన్నారు, అలాగనే వస్తుంది. అంటే మబ్బు పడమట నుంచి రాగానే వాన వస్తుంది అంటున్నారు, జరుగుతుంది. దక్షిణం నుంచి గాలి విసరగానే వడగాలి వస్తుంది అంటున్నారు, జరుగుతుంది. కాబట్టి మీకు నేను ఏం చెప్తున్నాను అంటున్నాడంటే, వేషధారులారా. ఏమంటున్నాడు? ఎవరిని అంటున్నాడు ఇక్కడ? వేషధారులని, శాస్త్రులను పరిచయులను. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. వేషధారులారా, మీరు ఏమంటున్నారు అక్కడ? భూమి ఆకాశముల యొక్క వైఖరి మీకు తెలుసు. భూమి ఆకాశం యొక్క వైఖరి తెలుసు. ఎలా తెలుసు అంటే, మీకు అందరికీ తెలుసు కదక్క, ఎప్పుడు ఇత్తనం ఎత్తితే మొలుతుందో మీకు తెలుసు. బాగానండి. మీ అందరూ ఎప్పుడు మీ యొక్క ఇంటి దగ్గర వనం ఉంటుంది, పూల వనం మీద ఒకటి, ఆ వనములోనికి మొక్కలు తెచ్చి ఎప్పుడు నాటితే బతుకుతాయో మీకు తెలుసు. ఎండ బాగా కాసేటప్పుడు మొక్క తెచ్చి నాటారనుకో, మీరేమంటారు? రే బతకదరా, ఎందుకురా పీగుతున్నామంటారు. మరి ఎప్పుడు నాటాలంటే, వానాకాలం వస్తుంది అప్పుడు నాటండి, అప్పుడు బతుకుద్దని చెప్తున్నారు. బాగా అర్థం చేసుకోండి. ఇంకా కొన్ని విషయాలు చూసినప్పుడు
మీరు ఈ యొక్క అయినా మిర్చి కానీ ఏదైనా కందులు కానీ బయట ఎండ బాగా వస్తుంది ఆరబోసారు. వెంటనే ఒక పక్క నుంచి మబ్బు రాగానే మీరు వెంటనే టెన్షన్ పడిపోతారు. వాన వస్తుంది అంటున్నారు. పోయి ఆతలా బాధలు ఏం చేస్తున్నారు? ఆ మొత్తం కూడా రెడీ చేసుకుంటారు, సిద్ధం చేసుకొని లోపల పోసుకుంటారు. అంటే మీకు ఎంత జ్ఞానం ఉంది? ఉందా లేదా? ఆమేన్. అందుకే ఇక్కడ అంటున్నాడు వేషధారులారా. అది అన్నాడు మామూలుగా మాట్లాడితే ఇక్కడ యేసుప్రభువు వేషధారులారా, భూమి ఆకాశముల యొక్క వైఖరి మీరు ఎరుగుతారు. ఎప్పుడు వానొస్తుందో చెప్తారు, ఎప్పుడు మబ్బులేసినప్పుడు ఎలా జరుగుతుందో చెప్తారు, ఏది పడమటగాలో చెప్తారు, ఎప్పుడు మొక్కలు నాటితే బతుకుతాయో చెప్తారు, ఎప్పుడు ఆకు కొట్టాలో చెప్తారు, ఎప్పుడు దానికి ఒక్కయ్యాలో అన్నీ చెప్తున్నారు. ఇన్ని ఎరిగిన మీరు ఏమంటున్నారు ఇక్కడ? ఈ చూడండి, ఈ కాలముల వైఖరి మీరు ఎరుగరా? చేయమంటున్నారు అక్కడ, అదే కదా. ఈ కాలమును మీరు గుర్తింపనెరుగరా? అన్ని గుర్తు తెచ్చుకున్నారు కానీ ఈ మాత్రం మీకు గుర్తుందా లేదు? గుర్తించారా గుర్తించరా అంటున్నారు. ఇంకా మీకు అర్థం కావాలంటే అదే మాటను మత్తయి సువార్తలోనికి వద్దాం. మీకు అదే మాట మీరు బాగా వినండి. మత్తయి సువార్తలోనికి వద్దాం. 12వ అధ్యాయం 16వ అధ్యాయం మత్తయి సువార్త. మత్తయి సువార్త 16వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదువు. అప్పుడు పరిసయ్యులను సద్దుకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక్రియ తమకు చూపమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనను, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, గ్యారంటీ చెప్పేస్తాను, వర్షము కురియదనియు ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. అంటే వర్షము కురవదని ఖచ్చితంగా చెప్తున్నారు, వాన వస్తుందని ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే ఏమంటారు చూడండి, అయితే మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. ఆకాశ వైఖరి వివేచించడం అంటే గ్రహించుకుంటారు, తెలుసుకుంటారు. ఇది ఇప్పుడు జరుగుతుంది, ఇది ఇప్పుడు అన్నీ తెలుసు మీకు, ఇన్ని తెలుసు. కానీ ఈ కాలముల వైఖరి గుర్తించలేరా? గుర్తిస్తారా గుర్తించలేరా? గుర్తిస్తారా గుర్తించలేరా? చెప్పండమ్మా. ఇంకా మీకు అర్థం కావటానికి ఇంకా చాలా చక్కగా చెప్తున్నాడు, ఇంకా బాగా చెప్తున్నాడు. మత్తయి సువార్తలోనికి వద్దాం. ఇంకా మనకు చాలా చక్కగా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయం బాగా వినండి, చాలా జాగ్రత్తగా చెప్తున్నారు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు, మనందరికి అర్థం కావటానికే చెప్తున్నారు. 24వ అధ్యాయము 32వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. అంజూరపు చెట్టును చూచి అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఏమంటున్నాడమ్మా? తెలియను అంటే తెలుసు, మీకు తెలుసు. ఇదిగో అప్పుడప్పుడు పచ్చగా ఎగురు వచ్చిందంటే ఏమంటారు తెలుసా? వసంతకాలం రెడీ దగ్గరకు వచ్చింది అన్ని మీకు తెలుసు. అయితే ఇవన్నీ తెలుసు కానీ ఈ కాలముల వైఖరి మీకు తెలియదా అంటున్నాడు. కాలముల వైఖరి, సమయముల వైఖరి. మనం ఏమంటామంటే దీనికి, అయ్యా కాలములను సమయములను ఏమై ఉన్నాయంట? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనం నుంచి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనం నుంచి. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట
మీ పని కాదు. అక్క, 12 కూడా కాదు. మీరు ఇప్పుడు నిద్రపోయినారు అనుకో, మీ టైం ఎట్లుంటుందో నేను తర్వాత చెప్తే బాధపడతారు మీరు. మీ టైం ఎట్లుందో కూడా చెప్తాను నేను ఇప్పుడు. ఏందయ్యా అంత గొప్పగా చెప్తా అంటే నేనేం చెప్పను, బైబిల్ చెప్తాను మీకు. ఏమంటున్నాడు ఇక్కడ? కాలములను సమయములను తెలుసుకొనుట మీ పని కాదన్నాడు. అవునా? ఎవరు అంటున్నారు ఇక్కడ? యేసు ప్రభు వారు అంటున్నాడు, అయ్యా మరలా ఇశ్రాయేలీలకు యెరూషలేమును అనుగ్రహిస్తావా? ఆ కాలం ఎప్పుడంటే అది మీ పని కాదు. కాబట్టి ఇది మీ పని కాదన్నప్పుడు ఇప్పుడు మనం ఎందుకు తొందరపడాలి? తొందర అవసరమా? తొందర అవసరం అక్క? బయట మిరగాయలు ఎండబోసారు, మబ్బులు ఎత్తదన్నారు. అది మీ పని కాదన్నప్పుడు వదిలేసి పక్కన పడుకొని నిద్రపోవచ్చుగా. ఎందుకు పోరమ్మా? వానొస్తే మిరగాయలు తడిచిపోతే ఏమవుద్ది? పనికి రావు. పనికి రాకపోతే ఏం చేస్తారు? తీసుకెళ్ళి పారేస్తారు. ఆఫ్టర్ ఆల్ మిరగాయలే పనికి రాకపోతే పారేస్తున్నారు. మరి నువ్వు అజాగ్రత్తగా ఉండటం వల్ల మిరగాయలు పారేస్తున్నావు. మరి నువ్వు కూడా నీ జీవితంలో కాలములో సమయములో అజాగ్రత్త ఉండటం వల్ల నువ్వు కూడా కాలిపోతావు. ఏం చేస్తావు? కాలిపోతావు. ఎలా కాలిపోతాం? ఇప్పుడు ఎవరన్నా ఉంటారు, బయట వాళ్ళు వస్తారు, ఎవరన్నా పోతుంటారు, అటు పోతుంటారు. అమ్మా బయట కందులు ఆరబోసుకున్నావు, ఎత్తి లోపల పోసుకోవచ్చు కదంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? లోపల ఉన్న వాళ్ళు, మాకు తెలుసులో పోయి అంటారు. అంతేనక్క? అంతకు మించి ఏమన్నా అంటారా? మాకు తెలుసులో పొమ్మంటారా? అట్ట ఎవరు అంటారు. వాన పడుతుందా, ఊరి నేను మర్చిపోయానని ఆదల బాధలు వచ్చేసి మొత్తం కూడా కోవ చేసుకొని లోపల పోసుకుంటారు. ఒకవేళ బాగానండి, ఒకవేళ చిన్న లోపల నిద్రపోతుంటావు, లోపల పడుకొని నిద్రపోతారు. మన పని అదే కదా. అక్కడ వినండి, మీరేనండి, తర్వాత మీరు మాట్లాడుకుందాం. మీరు ముందు వాక్యం వినండి. మీరు ఇప్పుడు మాట్లాడిరు అనుకో, వాక్యం మీరు వినరు, అది మీకు చాలా డిస్టర్బ్ అయిపోతారు. ఇప్పుడు ఏమైందంటే లోపల మీరు నిద్రపోతున్నారు, బయట ఒక చినుగు పడుతుంది. వెంటనే ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు. మీరేం చేశారు? లోపల పడుకున్నారు, ఏదో పని, టీవీ చూడటము, నిద్రపోవటము, లేకపోతే పొయ్యి మీద పాలు కాగబెట్టడము, లేకపోతే అన్నం వండటము, లేకపోతే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదమ్మా, వాళ్ళతో ముద్దులాడుకొని ఆటలాడుకొని మాట్లాడుకోవటము, లేకపోతే మీ ఇంట్లో ఎవరికైనా ఏదైనా ఇబ్బందిగా ఉందనుకోండి, వాళ్ళతో కాలం గడుపుతూ ఉన్నారనుకోండి. బయట వర్షం పడుతుంది. ఇప్పుడు వెంటనే మీకు వర్షం పడుతుందని తెలుసా తెలియదా? తెలియదు. ఎందుకు తెలియదు? లోపల మీ పనులలో ఉన్నారు కదా. ఇప్పుడు వర్షం పడగానే బయట నుంచి ఒక మనిషి వచ్చి, బుద్ధిందా లేదా, వర్షం పడుతుంటే లోపల ఆటలాడుకుంటున్నావు అంటారు. ఇప్పుడు వెంటనే ఆదల బాధలు లేసి ఏం చేస్తావు? బయట ఉన్నటువంటి కందులన్నీ ఎత్తుకుంటుంటావు. ఇప్పుడు నాకెందుకు చెప్పావురా పనికి రానోడు అని ఎప్పుడైనా అడిగావా అతన్ని? అన్నావా? ఎందుకంటారు? ఒకవేళ చెప్పకుండా మెదలకుండా కూర్చొని నవ్వుకుంటున్నాడు అనుకోండి, బయటకు వచ్చామంట వర్షం పడుతుంటే తెలివనే లేదు, చెప్పనని చెప్పొచ్చు అంటావుగా. ఇప్పుడు చెప్పమని అడగటానికి గల కారణం ఏంటంటే నువ్వు నష్టపోయావు కాబట్టి చెప్పమన్నావు. అదే బట్టలు బయట ఆరేసావు, వర్షం పడుతుంటే భర్త బయట చూసుకొని చూస్తా ఉన్నాడు ఎట్టగా తడుతున్నాయని, నువ్వు బయట నుంచి వచ్చామంటావు. మైండ్ ఉందా లేదా నీకు? వెళ్ళి తీసుకొని రావచ్చు, లేక నాకని చెప్పొచ్చు కదా అంటారు. అవునా కదా? ఇప్పుడు బాగానండి, ఇప్పుడు ఎన్నెందుకు నష్టపోతున్నావు. ఆఫ్టర్ ఆల్ మిరగాయలు నష్టపోతేనే, కందులు నష్టపోతేనే, పొగాకు నష్టపోతేనే ఎంత బాధపడుతున్నదే, నిన్ను నువ్వే నష్టపోతుంటే ఇంకెంత బాధపడాలి. కందులు ఈ రోజు కాకపోతే రేపు పండించుకోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం అవుతుంది పండించుకోవచ్చు. మిరగాయలు ఈ సంవత్సరం కాకపోతే ఈ సంవత్సరం పండించుకోవచ్చు. బట్టలు తడిచిపోతే మళ్ళా ఆరేసుకోవచ్చు. కానీ నువ్వే తగలబడిపోతే తేడా వదిలిపోద్దాక తేడా వదిలిపోద్దా? నువ్వే తగలబడిపోతే ఏమవుద్ది? ఏమవుద్దమ్మా చెప్పండి? ఏమవుద్దంటే బాగానండి, ఏమవుద్దంటే అక్కడ పాతాళములో యాతన పడుతున్నటువంటి ఒక ధనవంతుడు అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా నాకు ఎందుకు చెప్పలేదు అని అన్నాడా? ఎందుకనలేదు? చెప్పారు కానీ నేను నిర్లక్ష్యం చేశాను. చెప్పారు కానీ నేను ఏం చేశాను? ఏదో పనిలో పడిపోయినాను. ఏ పనిలో పడిపోయినాక ఆయన? ఏం పనిలో పడిపోయింది చెప్పండి మీరు అందరూ?
ఆయన బడి పని. మీరు మన పనుల గురించి చెప్పొద్దు. ఆయన ఏ పనిలో పడిపోయి ఉంటారు లోకంలో? ధనము సంపాదన అనే పనిలో పడిపోయాడమ్మా. ఇంక రెండోది ఏం పని ఆయనకు? ఇంకా తినటము, త్రాగటం అనే పనిలో పడిపోయాడు. ఎందుకంటే అక్కడ బైబిల్ మీకు అవగాహనలోకి వస్తే లాజరు ఏం చేస్తున్నాడంట, వాకిట ఎదురు కూర్చొని ఆయన బల్ల మీద నుంచి పడేటువంటి రొట్టె ముక్కల కోసం ఎదురు చూస్తున్నాడంట. అంటే బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు ఏం చేస్తున్నాడు? తొందరగా తింటున్నాడు, వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు? పని చేసుకుంటున్నాడు, మళ్ళా ఇంటికి వస్తున్నాడు, తొందరగా తింటున్నాడు. ఒక్క ముక్క కూడా కింద పడకుండా జాగ్రత్తగా తింటున్నారు. మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు అన్నం తిన్నారనుకోండి, అన్ని మెతుకులు కిందేసారు అనుకోండి, వాడిని 4 దెబ్బలు కొడతారు. తినటం చేత కానప్పుడు ఎందుకయ్యా తింటాం, నేనని తినిపి అంటే వాడు కింద పోచాడని కదా నీ కోపం. అన్నం వేస్ట్ అయిపోతుందని కోపం. అదే కదక్క, నిజం అదే కదా. అన్నం వేస్ట్ అవుతుందని కింద పోతే మళ్ళీ తుడుచుకుంటూ పోతే అన్నం వేస్ట్ అయిపోతుంది, అంతా వేస్ట్ చేస్తున్నారు అంటారు. అప్పుడు పిల్లలకు కొనిస్తారు. కొనిచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు? ఒక్కరేం తింటాడు, కింద పారనుగుతాడు, వాడిని కొడతారు. ఎందుకు? డబ్బులన్నీ పాడు చేస్తున్నావు. ఈ ధనవంతుడు కూడా ఏంటంటే ఏస్ట్ ఒక్కరేమో కూడా చేసేవాడు కాదు. ఒక్కరేమో కూడా ఏస్ట్ చేసేవాడు కాదు. ఏమేమి ఏస్ట్ చేసేవాడు కాదు చెప్పండి మీరు ఇప్పుడు? ఏమేమి ఏస్ట్ చేసేవాడు కాదు? అన్నం ఏస్ట్ చేసేవాడు కాదు, డబ్బులు ఏస్ట్ చేసేవాడు కాదు. మెయిన్ ఏందమ్మా? టైం అసలు వేస్ట్ చేసేవాడు కాదు. నిమిషం టైం దొరికితే మీరు పోతారు చూడు, 2 కట్టలు ఉప్పు తీయొచ్చిన పోయి ఉప్పు తీసుకోకుండేవాడు. 2 నిమిషాలు దానికి 2 నిమిషాలు తొందరలో పోయి 2 కట్టలు ఉప్పు తీసుకొచ్చి వచ్చేస్తారు. అలా చేశాడు. ఎందుకంటే టైం వేస్ట్ కాదు. 2 నిమిషాలు దొరికిందిలే, ప్రార్థనా మందిరంలో పోయి ప్రార్థన చేసుకుందాం ఎప్పుడైనా అనుకున్నారు? ఎడున్నాడు అని చెప్పండి నాకు ఒక్కళ్ళైనా. అప్పుడు ఏమంటారంటే అందరూ చూస్తుంటే ప్రార్థన చేసుకుంటుంటే ఏమన్నా అనుకుంటారేమో. నిజం చెప్తున్నాను. ఏమన్నా? అదే అందరూ ఆటలాడుకుంటూ, పాటలు పాడుకుంటూ, తింటూ అందరూ వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటే నువ్వు రూములో పోయి పని చేస్తుంటే ఏమన్నా అనుకోరు? అనుకున్నా కూడా నాకెందుకు అంటే నీకు ఏ పిచ్చి ఉంది? ధనవంతుడికి పట్టిన పిచ్చి పట్టింది జనాలకు. సంపాదియాలి. అందుకని అంటున్నాడు, ఇదిగో భూలోక వైఖరి, భూమి ఆకాశముల వైఖరి మీరు ఎరుగుదురు. భూమి మీద ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు ఎలా చేయాలో, ఎప్పుడు ఎలా ఉండాలో మీకు అన్నీ తెలుసు. కానీ ఏం ఎరుగురంట? ఈ కాలముల వైఖరిని మీరు ఎరుగరా అనగానే వెంటనే అక్కడ ఏం చేశాడంటే లోకాసు వార్తలో చూడండి, ఆ మాట రాసినప్పుడు పక్కన ఏం చేశాడమ్మా? చదువుకున్న వాళ్ళకి అర్థం, చదువు రాని వాళ్ళకి అర్థం కాదులే. క్వశ్చన్ మార్క్ అంటే ప్రశ్న వేస్తున్నాడు. మీరు ఎరుగరా అన్నాడు. ఇప్పుడు మీకు తెలుసా తెలియదా? మీకు తెలుసా తెలియదా? తెలుసా తెలియదా అని నమ్మితే మీరు వెంటనే ఇందాక నేను చదివించా చూడు, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు, వాటిని తెలుసుకోవటం మా పని. అక్కడ ప్రశ్న ఉంది, ఇక్కడ ఆన్సర్ ఉంది. కానీ వెంటనే కింద ఇంకొక మాట చెప్పాడు, చాలా జాగ్రత్త చెప్పాడు. చూడండి అక్కడ అపోస్తుల కార్యములు 1:8 బాగానండి, చాలా జాగ్రత్త చెప్పాడు. చదవండి ఈ మాట బాగానండమ్మా. అయినను పరిశుద్ధ ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏమొచ్చుదంట? పరిశుద్ధ ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. ఆమేన్. అప్పుడేం చేస్తారంట? శక్తిని గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయుల దేశము యందంతను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. బాగానండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీకేం జరుగుతుందంట? శక్తి నొందుదురు. శక్తి నొందటం అంటే ఏంటిది? ఇప్పుడు చెప్పాలి మీరు. శక్తి నొందటం అంటే అక్కడ రాసిందే, ప్రత్యేకంగా మీరేమో మర్మాలు చెప్పాల్సిన పని లేదు. శక్తి నొందటం అంటే ఏమిటి? తెలుసుకున్నారు అంటే తెలుసుకోవడం అంటే ఏంటిది? తెలుసుకోవడం అంటే చెప్పండి. మీకు తెలిస్తే తెలుసుకోవడం ఏం చేస్తాం? కందులు బయట ఆరబోసినవు అక్క, మా అక్క అనుకుందాం, పాపము ఆరబోసినవు అమ్మ, నేను దారిని పోతున్నాను, లోపల బాణ పడుతుంది, కందులు తీసుకోమని అనుకోండి, ఓవయ్యో చెప్పినవు కానీ అంటవా?
అట్లా అంటావా? మీరు అప్పుడప్పుడు అంటే ఇప్పుడు కాదు కానీ ఒక నెల క్రితం లేదా 15 ఒక 20 ఒక నెల 15 రోజుల క్రితము అందరి మిరగాయలు కళ్ళాల్లో ఉన్నాయి. ఈడ నుంచి నల్లగా మబ్బు రాగానే అన్నం తినేవాడు కూడా ఏం చేస్తాడు? ఆ చెయ్యి కడుక్కొని పరుగో పరుగో. మీరు మర్చిపోయి బట్టలు ఉతికేత్తర్రా, సగం బట్టలు అక్కడ పెట్టి ఉరుకో ఉరుకో. పొయ్యి మీద అన్నం పెట్టారా, అన్నం కూడా గుర్తుండదు, పరుగో పరుగు. ఆడిపోయిన తర్వాత గ్యాస్ ఆపేయలేదనుకోని పోకేళ్ళ తర్వాత వాడిపోతే మాడిపోతే ముందు ఏం ఎత్తుకుందాం అంటే ఏంది? మీరు ఎంత తొందరగా వెళ్ళారు కదా. ఇప్పుడు సమయమును కాలమును గుర్తిస్తే మీరేం చేశారు? ఏం చేశారమ్మా? కాలమును గుర్తించగానే వెంటనే వెళ్ళి వాటిని రెడీ చేశారు కదా. ఇప్పుడు కూడా ఒక పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే మీరు కాలాన్ని గుర్తిస్తారు కాబట్టి, కాలమును గుర్తిస్తే సువార్త కోసం పరుగులు పోతారు. సిద్ధపడతారు, రెడీ చేసుకుంటారు కదా. గోన పట్టలు కానీ, గోతాలు కానీ, పరదాలు కానీ అన్ని రెడీ చేసుకొని మొత్తం చేసి అసలు అప్పుడు చేసే పని చూడు ఎట్ట చేస్తారంటే, మీరు కింద పామున్నదా, తేలు ఉన్నదా, ముళ్ళు ఉన్నదా కూడా తెలియదు. చిన్నపిల్లలు దోగాడు దోగాడుతుంటారు కింద పడి. ఎందుకంటే అపలాచనంటే ఇది భూలోక సంబంధమైన కోరికలు, పరలోక సంబంధమైన కోరికలు అంత ఊరుకుండక అంత ఉంటాయా? నైట్ 1 గంట అయింది, కరెంట్ లేదు. ఇటు వాళ్ళ నుంచేమో వర్షం పక్క నుంచి ఏంది కులి చినుకులు పడుతున్నాయి. మరోవైపు నుంచి ఏమైపోయింది, అప్పుడే అటు వల్ల పాము ఉందని మా పగులు ఒకరు చెప్పారు. ఇప్పుడేమో రెడీ అయిపోయింది. ఈ టైంలో పరుగులు తీసిపోయి శుభ్రం చేస్తావా, తడితే తడవలే, బతికితే తర్వాత సంగతి అంటావా? అంత ఎలిగిపోయే దీపాన్ని ఆ పక్కన అటు నిలబెట్టి అది అసలు కనపడుద్దాక అసలు కనపడదు. దాని పని దాందే. మీ అపలాచన అప్పుడు ఉదయం లేచి మళ్ళా పట్టెత్తి చూస్తే చెత్త చెదారం దుమ్ము ధూళి రాళ్ళు రప్పలు మొత్తం కుప్ప చేసి వాడి మీద పరిచుంటారు పట్టలు. అంతే కదక్క. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, భూ సంబంధమైన వాటి మీద ఎందుకు మీకు ఇంత తపనంటే, వాన వస్తుందని మీకు గుర్తుంది కాబట్టి. అదే లేకపోతే, అదే వర్షం వస్తుందని మీకు తెలుసు కదా. అదే విధముగా ఈ కాలములు కూడా మీకు తెలిస్తే మీరు అంతగా ఆసక్తితో దేవుని పనిలో వెళ్ళిపోవాలి. ఆసక్తి ఉండాలి. ఈ ఆసక్తి ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడు వస్తుందని రాయబడింది అక్క? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏం జరిగింది అక్కడ? ఇదిగో అంజూరపు చెట్టు కొమ్మ లేతదై సిగిరించినప్పుడు మీకేం గుర్తుండాలి? వసంతకాలం సమీపముగా ఉన్నది. ఇప్పుడు సూచనలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి అక్క? ఏంటి ఆ సూచనలు? ఏంటి ఆ సూచనలు? యుద్ధములు జరుగుతున్నాయి. ఇంకా కరువులను, భూకంపాలను, వరదలను, ఎప్పుడు వానలు వస్తున్నాయో తెలియదు, ఎప్పుడు వరద వస్తుందో తెలియదు. ఇవన్నీ దేనికి జరుగుతున్నాయంటే మనం అంటాము పాపం పండి కాదు, దేవుడి రాకడ దగ్గర పడి అని చెప్పండి. పాపం పండా? ఏం అప్పుడు లేదు పాపం? ప్రారంభం లేదా పాపము? ఇప్పుడేమన్నా ఎక్కువైందా? అప్పటికిప్పుడు తేడా ఏం లేదు, పాపం అలాగనే ఉంది. పాపం తక్కువేం లేదు, కానీ కాలం ఏమైంది? సమీపముగా ఉన్నది. అందుకేమన్నాడు చూడండి, అమ్మాట చదువుకుంటానమ్మ. ఏమాట? మత్తయి సువార్తలో నుంచి అదే వసంతకాలం సమీపం ఉందన్న మాటను చదువుకుంటాండి. ఆ ప్రకారమే మీరే చదువుతారో మీకు కూడా తెలియదు. మీరు ఈ సంగతులు అన్నీ జరుగుట చూచినప్పుడు బాగనండి, ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఏమని తెలుసుకోవాలంట? సమీపమున ద్వారం దగ్గర అంటే వాకిలి ముందే ఉన్నాడు. వాకిలి ముందు ఉన్నాడు, లోపలికి రావటం ఎంత టైం పట్టుద్ది? ఎంత టైం పట్టుద్ది అక్క? ద్వారము దగ్గరనే సమీపమునే ఉన్నాడని తెలుసుకొనుడి అని రాయబడిందా? తెలుసుకోండి. ఎందుకు తెలుసుకోవాలంటే, మీరు అన్నీ తెలుసుకున్నారు కానీ ఈ మాత్రం తెలుసుకోవాలి. జనాలు తెలుసుకుంటారు. ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు, మీరు అంటే మా గురించి అంటే మీకు అర్థం కావటానికి చెప్తుంటాను. ప్రార్థన బాగా ఉన్నారు మీరు, వాక్యం మంచి ఇంట్రెస్ట్గా వాక్యం వింటున్నారు. ఎంత ఆసక్తి అంటున్నారు అంటే, మీకు తెలిసినంత వరకు దేవుని ఆత్మ మీ మీదకి వస్తే విన్నట్టుగా వింటున్నారు, శ్రద్ధతో వింటున్నారు.
ఇప్పుడు ఈ టైంలో ఏం జరుగుద్దంటే బాగానండి, ఈ టైంలో బయట ఏదో మీరేదో ఒక రూ. 10, రూ. 20 వస్తువు ఆరబోసి ఉంటారు ఏదో ఒకటి. ఈ టైంలో వాన పడుతుంటది రేకుల మీద టక్క 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 టక్క. ఇప్పుడు ఏడు నుంచి పరుగులు తెస్తారా, తర్వాత చూద్దాంలే అనుకుంటారు. ఎవరైనా చెప్పండి ఈడ. ఈడున్న 100 మందిలో 100 మందిమి పోయేవాళ్ళమే. ఒకళ్ళో ఇద్దరు అటు ఇటు ఉండొచ్చు అని చెప్పలేము, నాకు అర్థమైంది. 100% ఎందుకంటే ఇప్పుడుది కదయ్యా, అవి తడిసిపోతాయి కదా. నువ్వు వెళ్ళటం వల్ల ప్రయోజనం ఏం లేదు. ఆల్రెడీ ఎత్తిపెట్టి ఉంటారు వాళ్ళు. కానీ నీ తపన, నీ ఆరాటం, వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? వీళ్ళు ప్రార్థన పోయిన వాళ్ళు, వీళ్ళు ప్రార్థన అయిపోయేదాకా బయటికి రాదని వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు. కానీ నువ్వేమనుకుంటావు తెలుసా? ఇంటికాడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారని నీ తపన అయిపోయి నువ్వు వెళ్ళిపోతావు. దేవుడు అన్నాడు, ఏమన్నాడు? వేషధారులారా అన్నాడు. అందుకే అంతా ఏమేసామంట? వేషం. ఇది నిజం కాదు, సున్నము కొట్టిన సమాధులు. పైకి మాత్రం భక్తిగా ఉన్నాం, లోపలంతా ఉన్నదంతా అసలుదే. ధనవంతుడికి ఉన్నంత ధనాపేక్ష మనలో కూడా ఉంది. ధనవంతుడి కన్నా తక్కువ ఉండొచ్చు, మనకి ఎక్కువే ఉంటుంది. ఇంకా పాతాళములో నరక యాతన పడుతున్నటువంటి ధనవంతుడికైనా కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ భూమి మీద బతుకుతున్న వాళ్ళకు మాత్రం ఇప్పటికీ ఎక్కువే ఉన్నది. కాలంలో గుర్తు రావట్లేదా మీకు? సమయంలో గుర్తు రావటం లేదా? ఈ టైం వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకు తెలియదు అసలు. ఎంత ఎంత అలర్ట్గా, ఒక అలర్ట్ అంటారు చూడండి, ఎంత అలర్ట్గా ఉండాలి నీకు తెలియదా? ఎందుకంటే మీకు కింద చెప్పాను చూడండి, భూమి మీద దేన్ని పోగొట్టుకున్నా మళ్ళా సంపాదించుకోవచ్చు, కానీ నీ ఆత్మను పోగొట్టుకుంటే అగ్ని ఆరదు, వాళ్లకు నీకు తేడా కాని రావాలి ఇక్కడ. అందుకని ఏం రాయబడింది తెలుసా? బైబిల్ గ్రంథంలో నుంచి జాగ్రత్త గమనించండి. ఇవి ఎప్పుడు తెలుసుకుంటారని రాయబడింది? యోహాను సువార్త 3:3. యోహాను సువార్త 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని. ఒకడు క్రొత్తగా ఎలా జన్మించాలంట? అంటే క్రొత్తగా జన్మించడం అంటే, కొత్తగా జన్మించడం అంటే బాప్టిజం తీసుకున్నంత మాత్రం కొత్త లేనట్లనమ్మా. ఈరోజు అంటే మీరు అందరూ చెప్పారు బాప్టిజం తీసుకున్నారు, మనందరం కూడా ప్రార్థన జరుగుతుంటే నీకు ఎంత తపనుంది దేవుని మందిరకు రావని. ఈరోజు నువ్వు కొత్తోడివి కాదు, నా దృష్టిలో పాతోడివి. మరి బాప్టిజం తీసుకున్నాను కదంటే నేను చెప్తున్నాను ఒక ఫ్రాంక్గా, వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వాళ్ళ నదిలో పుష్కరాల్లో మునిగొచ్చినట్టు నువ్వు మునిగొచ్చావు. నీకు వాళ్ళకి తేడా లేదు నా దృష్టిలో, అంతే. ఏమైనా అనుకోండి, మీరు ఏమైనా, నీకు తేడా లేదంతే. నీ జీవితం మారాలంటే క్రొత్తగా ఉండాలి. నువ్వు క్రొత్తగా అంటే ఎలాగా చెప్పాలి మీరు? క్రొత్తగా అంటే ఎలాగా? బైబిల్లోనికి పడి మీకు తెలుస్తుంది. క్రొత్తగా అంటే బైబిల్లోనికి పడి మీకు తెలుస్తుంది. ఎక్కడన్నా ఒక తగులుతే చూద్దాం. ఆలోచించండి, మూరన్న ఎక్కడ కొత్తగా బైబిల్లోనికి పడి. బైబిల్ తెలుసుగా మీ అందరికీ. ఏందమ్మా? ఆమేన్. ఇత్తనము నాటినప్పుడు ఏమవుతుందంట? మళ్ళీ అది చచ్చి మళ్ళా మొలిచినట్టుగా ఈ మొలిచిన మొక్కకు పాత దాంతో సంబంధం ఉంటుందా? ఇంకా మీకు అర్థం కాకపోతే, ఇంకా కొద్దిగా లోపలిపోతాం. ఇంకా అర్థం కాకపోతే, ఇప్పుడు సిస్టర్ గారు చెప్పింది మంచి ఉపమానం, దానికి కరెక్ట్ సిచ్యువేషన్. ఇంకా అర్థం కాకపోతే, మీకు అర్థం కావటం మంచిగా చెప్తాను చూడండి. ఇంకా అర్థం కాకపోతే, నయమాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. నయమానికి ఏముంది? కుష్టి రోగం ఉంది. ఎప్పుడైతే నీటిలో 7 మార్లు మునిగి లేచాడో కుష్టి రోగం ఏమైంది? ఎలా పోయిందంట? అది ఎలా పోయిందని రాయబడింది అక్కడ. అంటే నీటిలో మునగటంలో పోయింది, కానీ ఎట్లా పోయింది? లేచిన తర్వాత ఆయన ఎట్లా ఉన్నాడని రాయబడింది. చిన్నపిల్లవాని దేహము. చిన్నపిల్లవాడి దేహం అంటే వాడి దేహం ఉంది కదా. ఇప్పుడు నా దేహానికి వాని దేహానికి ఎంత తేడా ఉంటుంది అక్క? ఎందుకని చెప్పండి? నా దేహానికి వాడి దేహానికి తేడా. ఇప్పుడు మన దేహాలకు వాడి దేహానికి తేడా ఏంది? మన కింద పడ్డటువంటి మచ్చలు ఉంటాయి. అర్థమవుతుందా? మనం అప్పుడప్పుడు మీరు ఇందా చెప్పినట్టుగా అపలాచనగా గొడ్డు బీగుతున్నప్పుడు కొయ్యలు కోసుకున్న మచ్చలు ఉంటాయి మన శరీరాలకు. కాళ్ళల్లో మచ్చలు, చేతుల్లో మచ్చలు, ఎక్కడ మచ్చలు లేకుండా లేదు. ఎందుకంటే మనకేమి ఉంటాయి ఇక్కడ, అప్పుడప్పుడు గాయములై ఉంటాయి, పుండులై ఉంటాయి, మంగు మచ్చలు ఎన్ని వచ్చి ఉంటాయి. ఈ మచ్చలన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏమైంది? నయమాను కుష్టి రోగంతో మునిగిన తర్వాత
పైకి లేచినప్పుడు ఆ మచ్చలన్నీ ఏమైనాయి? ఇప్పుడు పుట్టినోడి శరీరం ఎట్టుందో నయమాని శరీరం అట్నే ఉంది. పుట్టినవాడి శరీరం ఎట్టుందో నయమాని శరీరం అట్టనే ఉంది. ఇప్పుడు నయమానుకు మళ్ళా పాత పుండులు ఏమన్నా గుర్తుంటాయా? చెప్పండి. ఉంటాయా ఉండవమ్మా? మీరు చెప్పండి, నాకు తెలుసు. నేనైతే చెప్తాను, తర్వాత మీరు చెప్పండి. ఉంటాయా ఉండవా? గుర్తున్నాయి గాని ఒంటి మీద మాత్రం మచ్చలు. కాబట్టి మనకు గూడక మన బంధువులు గుర్తుండాలి, మన అత్తమామలు గుర్తుండాలి, మన భర్త భార్య గుర్తుండాలి, మన పిల్లలు గుర్తుండాలి గాని మన జీవితంలో మాత్రం దేవుడికి అడ్డం రాకూడదు. మచ్చలుంటాయి. నేను గుర్తులేక ఇంతకుముందు నా శరీరం కుష్ఠదేహంతో ఉంది, ఇప్పుడు నాకు అసలు గుర్తే లేదంట. మా ఆయన ఉన్నాడు, మా భర్త ఉన్నాడు, మా భార్య ఉన్నది, మా పిల్లలు ఉన్నారు, మాకు ఇబ్బందులు ఉన్నాయి, మాకు సమస్యలు ఉన్నాయి. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నేను క్రొత్తగా జన్మించాను కదా, కాబట్టి ఇక నాకు కొన్ని విషయాలతో సంబంధం లేదు. ఇక్కడ తగలబడిపోతుందంటే తగలబడితే నేను వచ్చినంత వల్ల ఏమన్నా ఆగిపోద్దా అని నువ్వు అనాలి. అంటాం కుదురుతక్క. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇలా ఉంటే ఏం జరుగుద్దంట చూడండి. ఇలా ఉంటే ఏం జరుగుద్దాం? అది లోకసువార్తలో ఆ సందర్భాన్ని రాసే ముందు ఒక మాట చెప్పాను. నిజంగా నేను ఆ మాట చదివినప్పుడు అసలు ఇలా జరగద్దని నాకు అప్పుడు అనిపించింది. చూడండి, ఇలా ఉంటే ఏమవుతుందంటే చూడండి, 12వ అధ్యాయం కదమ్మా, లోకసువార్త 12వ అధ్యాయం. 12వ అధ్యాయం తీసుకురా. 52వ వచనం జాగ్రత్త చదవండి. 52వ వచనం. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5గురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు. నువ్వు ఇలా మారితే నీకు వాళ్ళ గొడవలు అవుతాయి నీ ఇంట్లో. ఎవరు రాశారు అది? ఎవరు చెప్పారమ్మా మాట? ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నారంట? 5గురు అంట. ఇద్దరేమో ఒక పార్టీ, ముగ్గురేమో ఒక పార్టీ అంట. ఇంక తర్వాత చూడండి, తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలకును, కోడలు అత్తకును విరోధముగా ఉందురు. అది పాయింట్ ఇక్కడ. మీరు ఇలా మారితే మీకు విరోధాలు వస్తాయి. ఏమంటారు తెలుసా? పొలమంతా పాడైపోతుంటే, ఈ ఇంట్లో ఉన్నటువంటి గింజలన్నీ తడిసిపోతుంటే ఓ పారుతాను కదా, గొడవలు వస్తాయి. రాలేదనుకో నువ్వు కాంప్రమైజ్ అయిపోయావు, నువ్వు మళ్ళా జన్మించలా. మరి గొడవలు పెట్టుకుందామన్నట్లా. నువ్వేమో దేవుని కోసం పాకులాడుతున్నావు, వాడేమో లోకం కోసం పాకులాడుతున్నారు. 2 కత్తులు ఒక కొరలో ఉంటాయా చెప్పండి అమ్మా? ఎవరైనా ఉంటాయా? నువ్వేమంటున్నావు? తొందరపాటు బైబిల్ తీసుకుని ప్రార్థన అవుతుంది అంటున్నావు. ఇటు పక్కేమో నల్లగా మబ్బులేసింది, ఆడేమో రాసిపోసి ఉన్నాడు మిరగాయలు. నిన్నేమంటారు తెలుసు? యాడికి పోతున్నావు? గంట అయిపోవచ్చు కదంటే, ప్రార్థన పోవాలంటే తర్వాత పోదు, ముందు అవి తడిసిపోతాయి. గోళ. ఇప్పుడు నువ్వు ప్రార్థనకు రావాలా, అలా పోవాలి. నీకేమో ప్రార్థన పరంగా ఇదే అంటున్నాడు. అత్త కోడలకి, కోడల అత్తకు విరోధం ఎప్పుడు అవుద్దంటే వాళ్ళు లోకంలో ఉన్నారు, నువ్వు దేవుల్లో ఉన్నావు కాబట్టి విరోధం. లేకపోతే మనం ఏమంటాం తెలుసా? వాళ్ళను బాధ పెట్టకూడదు, వీళ్ళను బాధ పెట్టకూడదు అంటే అటు కుదురు చెప్పండి. నేను పచ్చిగా మాట్లాడతాను, ఏమనుకోవద్దు, పచ్చిగా మాట్లాడతాను క్లారిటీగా. భర్తను బాధ పెట్టకూడదు, బయట వాడిని బాధ పెట్టకూడదు అంటే అటువంటి చెప్పండి. భర్త అంటే ఎవరు? యేసు ప్రభువు. ఆమేన్. బయట వాడంటే ఎవరు? సాతానుగాడు. సాతానుగాడు. వాడిని బాధ పెట్టకూడదు, యేసు ప్రభువును బాధ పెట్టకూడదు అంటంట. నువ్వు యేసు ప్రభు పక్క పోతే వాడికి బాధ, కానీ వాడి పక్క పోతే, కానీ వాడు బాధపడటం వల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదు, ఎందుకంటే వాడు సొంతవాడు కాదు. కానీ యేసు ప్రభువు బాధపడితే విడాకులు ఇచ్చేస్తాడు. అర్థమైందా? అప్పుడప్పుడు అంటే జీవితంలో జరుగుతున్న సంఘటనలు చెప్తాను, ఏమనుకోవద్దు. వివాహమైన తర్వాత భార్యలు కానీ భర్తలు కానీ చిన్న చిన్న లింకులు పెట్టుకుంటారు, కొన్ని అట్టట దరిద్రపు లింకులు లేవని మనకు అవసరం లేదు. పెట్టినప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళను బాధ పెట్టకుండా వీళ్ళను బాధ పెట్టకుండా నేను ఉండాలనుకుంటాడు భర్త. భార్యను బాధ పెట్టకూడదు, ఆమెను బాధ పెట్టకూడదు అనుకుంటాడు. కానీ నువ్వు చేసే వ్యవహారం వల్ల ఎవరో ఒకరిని బాధ పెట్టాల్సిందే. ఇద్దరిని కరెక్ట్గా చూసుకోవడం కుదురుద్దా? అలాగే ఏమన్నాడు బైబిల్ గ్రంథంలో? యేసు ప్రభువు చెప్పాడు, సిరికిని దేవునికిని దాసులుగా ఉండలేరు. ఉంటే దేవునికైనా దాసులు కావాలి,
లేకపోతే సిరికైన దాసులు కావాలి. మీరు సిరికి దేవునికి దాసులుగా ఉండలేరని ఎప్పుడు తెలుస్తుందంటే, ఒక పక్క లోకం ఉంటుంది, ఒక పక్క దేవుడు ఉంటాడు, మధ్యలో మీకు ఒక పరీక్ష జరుగుద్ది. మీకు జరిగిందా జరగలేదు మీ జీవితాల్లో చెప్పండి? జరిగింది కదక్క. ఆ జరిగినప్పుడు దేన్ని వద్దనుకున్నారు చెప్పండి ఈరోజు మీరు? ఏందమ్మా? దేన్ని వద్దనుకున్నాం? ఆ? దేన్ని వద్దనుకున్నాం? నిజం చెప్పాలనుకుంటే ఏమనుకుంటాను తెలుసా? ఈ వారం కాకపోతే రేపు వారం పోవచ్చులే ప్రార్థనకు అనుకోలేదు. ఎప్పుడు కూడా నీ జీవితం నిజంగా చెప్పండి, మనస్ఫూర్తిగా ఒక దేవుని సన్నిధిలో ఈ వారం కాకపోతే రేపు వారం పోదాంలో ప్రార్థనకు అని ఎప్పుడైనా అనుకోవాలా? శుక్రవారం కాకపోతే శనివారం పోదాంలో ఎప్పుడైనా అనుకోవాలా? శనివారం కాకపోతే ఆదివారం పోదామని ఎప్పుడైనా అనుకోవాలా? అనుకున్నావు కదక్క. నిజంగా అనుకున్నారా లేదా? ఈ పూట కాకపోతే రేపు వండుదాములే అన్నమని ఏ రోజన్నా అనుకున్నావా? ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకు అనుకోలేదు? మీరు చెప్పేటువంటి మాటలు ఏం తెలుసా? ఈ 4 రోజులేకయ్యా పనులు, తర్వాత ఏం పనులు ఉండవుగా అంటే వచ్చే సంవత్సరం పనులు ఉండవా? మీరు అంటుండ్రు. నిజంగా మీరు ఏమనుకుంటారంటే దేవుని మోసం చేద్దాం అనుకుంటారు. దేవుడు అందుకు ఏం చెప్పాడంటే నన్ను మోసం చేయాలనుకున్నారు కాబట్టి మీరు వేషధారులు అన్నారు. ఏమంటారు తెలుసు మనోళ్ళు? 3 నెలలు ఆకుకొట్లు ఉన్నాయి, 3 నెలల తర్వాత నేను ఆబ్సెంట్ అయితే చూడు ప్రార్థన కన్నావు. ఆకుకొట్ల తర్వాత గేడింగ్ ఉండదా? గేడింగ్ తర్వాత మళ్ళీ విత్తనాలు వేసేది లేదా? మళ్ళీ ఇదన్నీ లేవా? ఉండవక్క. నువ్వు దేవునికి విరోధిగా మారటానికి కారణం ధనం. అది ఏ రకంగా అంతే. మీరు అనుకుంటారు కాదులే అనుకుంటారు, ఏ రకంగా మీరు ఇదంతా చేసే దేనికంటే కోటి విద్యలు, అంతేనా కాదా? ఎన్ని చేసినా 5 ఏళ్ళు నోట్లోని పోవటానికే. కానీ అపవాదికి ఉన్న ఆయుధం ఏంటి తెలుసా? ధనం. దేవునికి ఉన్న ఆయుధం ఏంటిది ఇప్పుడు చెప్పాలి మీరు? దేవునికి ఉన్న ఆయుధం ఏమిటి? ఏందమ్మా చెప్పాలి, మీరు చెప్పాలి. పరలోకం. అపవాదిది కంటికి కనపడుద్దా? దేవుడిది కంటికి కనపడుద్దా? నిజం చెప్పండి. అంతేనా అమ్మా? మీరు అందరు చెప్పండి. అపవాదిది కంటికి కనపడుద్దా? దేవుడిది కంటికి కనపడుద్దా? అందరు ఓకేనా? దాని అందరికి ఓకే కదా? ఇప్పుడు చదవండి యోహాను సువార్త 3:3. చదవండి, తప్పేం లేదు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యాన్ని, అంటే నువ్వు దేవుని రాజ్యాన్ని చూడాలంటే కొత్తగా జన్మించాలి. ఇప్పుడు కొత్తగా జన్మించే నీకు దేవుని రాజ్యం కనపడుద్దా? కనపడుదా? మరేంది ధనం కనపడుద్ది, పరలోక రాజ్యం కనపడలేదు అంటే నువ్వు ఇంకా కొత్తగా జన్మించటంలా. బైబుల్ టు బైబుల్ కదా. నేనేమన్నా తప్పు చెప్పానమ్మా? నేను బైబుల్లో నుంచే చెప్పాను కదా. నేనేమన్నా నా సొంత మాటలని చెప్పానా? 500 రూపాయల నోటు మీ కళ్ళ కనపడుద్ది, కానీ పరలోక రాజ్యం ఊరికి కనపడట్లా. ఎందుకు కనపడట్లా? కొత్తగా జన్మించారు. ఎందుకు కనపడట్లేదు? కనపడట్లేదు అనేది మనకు కాని రావాలి. ఎందుకు కనపడట్లా? ఎందుకు కనపడట్లేదంటే అది కూడా చదువుతురా? ఓకే, మంచిది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ పత్రిక 4:4 అనుకుంటా, చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 బాగా ఉంటుంది, భలే ఉంటుంది ఈ మాట నిజంగా. దేవుని స్వరూపి అయి ఉన్న ఈ మాట అన్నాడక్క, బాగా అన్నాడక్క. ఈ యుగ సంబంధమైన దేవత. ఏ యుగ సంబంధమైన దేవత? ఈ యుగ సంబంధమైన దేవత ధనాల మీద ఆశ ఉన్న మీకోసం, కోరికల మీద ఆశ ఉన్న మీకు, డబ్బు మీద ఆశ ఉన్న మీకు, లోకం మీద ఆశ ఉన్న మీకు, మీ మనోనేత్రాలకు ఏం కలుగజేసిందంట? అందుకని గుడ్డోలు కాబట్టి కనపడట్ల వాళ్ళకి. అదే కదా రాయబడింది. పరలోకం కనపడుద్దా లేకపోతే పచ్చనోట్లు కనపడతాయి అంటే ఈ కళ్ళ కనపడే కదంటే యేసు ప్రభువు అందుకేమన్నాడు తెలుసా? అరే పిచ్చోడా, ఇవి కూడా కళ్ళ కనపడే, మరి ఎందుకు కనపడట్లేదంటే నీ మనోనేత్రములకు యుగ సంబంధమైన దేవత ఏం కలుగజేసింది? గుడ్డితనం కలుగజేసింది. ఏం కలుగజేసిందమ్మా? అందుకని కనపడతాయి గుడ్డోళ్ళకు. గుడ్డోళ్ళ దగ్గర నిలబడి ఏమంటాను తెలుసా? ఇది ఏ రంగు చెప్పమంటే వాడు ఏమంటాడు చెప్పండి? ఏమంటారు చెప్పండి మీకు అందరికి?
అట్లా అంటారక్క అక్క అట్లా అంటారా? ఏదో ఒకటి ఎందుకు చదువుతారం, ఏదో చదువుతారు కదా. ఏమంటారు చెప్పండి అమ్మా? గుడ్డి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇది ఏ రంగు అని అడిగితే ఏం చదువుతారక్క? నీకు ఎటకారంగా ఉందే, నాకు కనపడమని తెలుసు కూడా అడుగుతున్నావుగా. అట్టనే మీరు శుక్రవారం వెళ్ళి ప్రార్థనకు రమ్మంటే మీకు ఎటకారంగా ఉందే, మాకు పని ఉందని తెలుసుగా మీకు. వాళ్ళకి ఎటకారంగా ఉన్నా మీరు మాట్లాడితే మీకు అర్థం కాదు. వాళ్ళకి ఎటకారంగా కనపడుతున్నావు నువ్వు ప్రార్థనకు రమ్మంటే. అందుకని నువ్వు పిలవద్దు. వాళ్ళు గుడ్డోళ్ళు, లోక సంబంధం కాదు, పర సంబంధమైన గుడ్డి వాళ్ళకి. ఎవరు గుడ్డితనం కలగజేశారంట? ఈ యుగ సంబంధమైనది అయితే, యుగ సంబంధమైనది ఏంటిది? ఆ యుగ సంబంధమైనది ఏంటి చెప్తల్లి? డబ్బు, ఆస్తి, ఐశ్వర్యము, ప్రేమలు, ఆప్యాయతలు, బాంధవ్యాలు, రక్త సంబంధాలు, పేరంటాలు, పెళ్ళిళ్ళు, అనారోగ్యాలు, ఫంక్షన్లు, ఇవన్నీ గుడ్డితనాన్ని కలగజేసి దేవుడి దగ్గరకు రాకుండా చేసేది. అంతే కదా తల్లి? అవునా కాదా? నిజమేనా కాదా? అప్పుడప్పుడు ఏమంటారో తెలుసా? ప్రార్థనకు రాలేదంటే నాకు ఎన్ని పనులు ఉన్నాయో తెలుసు అంటే నాకు అర్థమైపోయింది. పెద్ద గుడ్డోళ్ళు వీళ్ళతో మాట్లాడిన నన్ను కూడా గుడ్డోని చేత నేను అసలు మాట్లాడిన. అంతే కదా. గుడ్డోడు మాట అంటే ఏమవుద్దమ్మా? గుడ్డోడికి దారి చూపితే ఇద్దరు గుడ్లో పడతారు కదా. మర్చిపోయి ఒకవేళ వాళ్ళతో కర్రగంట తోడి ప్రార్థనకి, ఇప్పుడు ఉదాహరణకు మా అమ్మాయి రాలేదనుకో, మా అమ్మాయి ఏందనుకోండి, ఎందుకు మా అమ్మాయిని చదువుతాను, ప్రార్థనకు రాలేదు ఏందనుకో, ఏమంటో తెలుసా? ఒకే మాట పచ్చిగా చెప్తున్నాను, మామా నీకు పిల్లలు లేరు కాబట్టి తెలియదు, నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసుకుంటే నా బాధలు ఎన్నో నీకేం తెలుసా అని అంటది. అప్పుడు నాకు కూడా ఏం కోరిక పుట్టుద్ది? పిల్లల కోసం ఉండాలనే కోరిక పుట్టుద్ది. అందుకని ఆ మాట అనకుండా ఉంటే నా దేవుడే నాకు పిల్లల్ని, నా దేవుడే నాకు యజమానుడై ఉన్నాడు, ఆయనే నాకు సమస్తం అనుకుంటే ఇంకెలా మాట ఎన్నుగా. అది ఎందుకంటే మీరు లోకంలో బతుకుతున్నారు, కానీ ఇప్పుడు మీకు అర్థం కావడం చెప్తాను. ఏమంటారు తెలుసా? మీకు ఇంట్లో పని పాటలేదు కాబట్టి రోజు ప్రార్థన పోతున్నారు. మాలాగా పని ఉంటే మీరు ఏం పోతారు అంటే మీకు కూడా లేనిపోయి కోరికలు పుట్టిస్తారు. వాళ్ళతో జాగ్రత్త, వాళ్ళతో జాగ్రత్త, వాళ్ళతో ఎక్కువతో మాట్లాడకండి. మీరు మర్చిపోయి ఒకవేళ ప్రార్థన పోతా వచ్చి వత్త వాళ్ళని పిలవాలని ఇంటికాడికి పోరు అనుకోండి, కూర్చోబెట్టి నీ చేత కూడా గేడింగ్ చేపించి రేపు పొద్దున ప్రార్థన లేకుండా. నువ్వు అంటావు తప్పేముందయ్యా చేసుకుంటే. అవును, తప్పేం లేదు, నేను కప్పనట్లేదు, కానీ నీకు ఏ ఆశ లేదు? కాలము సమీపముగా ఉన్నదన్నటువంటి ఆలోచన నీలో లేదు అసలు. ఆలోచన ఇందాక ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వచ్చాయి అనుకోండి, ఒక్కొక్కరు మీ మనసులో అనుకోండి, బయటకు చెప్పగలే, ఎందుకంటే బయటకు నిజాలు చెప్పుకోవాలి వీళ్ళందరినీ. నాకు నా 38, 39 దాకా వచ్చా. ఇంకా తిప్పి కొడితే ఇంకొక 20 సంవత్సరాల కంటే ఎక్కువ బతకండి. 60 అంతే కదా. ఇంకా 70, అంతకు మించి ఏమైనా బతుకుతామా? 20 సంవత్సరాలు గ్యారంటీ ఏమైనా ఉందా? రేపు పొద్దున చావచ్చాము, రేపు పొద్దున కూడా చచ్చిపోతామని అందరికీ తెలుసు కదా. అయినా దీనికోసం ఎందుకు ఇంత తపన చెందుతున్నారు నాకు అర్థం కాల. అందరూ తెలుసు కదక్క. చాలా మంది ఏమంటారు తెలుసా? నేను ఉండకపోతే ఇంట్లో అన్నమే తింటాయంట, మరి నువ్వు లేకపోతే ఊరు వండుతారు. ఊరేమంటారు చెప్పండి, బాగా ఆలోచించండి. బైబుల్ ఏం చెప్తుందంటే టైం నీకు ఇచ్చాడంటే నువ్వు ఇంకా మారాలని. దానికి కూడా మీకు చెప్తాను, టైం ఇచ్చాడంటే ఏంది? ఇంకా కొన్ని సరి చేసుకోవాల్సి ఉన్నాయి, జాగ్రత్తగా సరి చేసుకొని తొందరగా తలిపేసుకొని రమ్మని. ఇంట్లో నుంచి బయటకు పోతే ఇప్పుడు ఏం చేస్తారక్క? మేము మా బావగారు అయితే నిజంగా ఊరికి రావాలంటే 8 సార్లు పోయి తలుపు తీసుకొస్తా. తాళం వేసి ఉంటాడు, మళ్ళా లాగుతాడు. వేసినా లేదు డౌట్. ఇన్ని డౌట్లు పెట్టుకొని బయటకు వచ్చిన తర్వాత అంటాడు, సిలిండర్ కింద ఆపేలేదంటాడు. అంటే డౌట్ ఉంటుంది మనిషికి. కానీ అందుకే చెప్తాను చూడండి, రెడీ అయిపోవాలి, అన్ని సిద్ధం చేసుకుని వచ్చేయాలి బయటకు. అంతే. ఇప్పుడు నేను అదే ప్రయారిటీలో ఉన్నాను, అదే ప్రయాస చెప్తాను, అప్పుడప్పుడు చెప్తుంటాను. అమ్మాయి కూడా చాలాసార్లు చెప్తాను పర్సనల్ కూర్చున్నప్పుడు, నేను ఉండనో కూడా తెలియదు, మీరు జాగ్రత్త. ఏంది ఒట్టి మాటలు అంటే నిజాలు వినటానికి ఎటకారంగా ఉన్నా కూడా ఇయ్యి, కానీ అబద్ధాలు ఎట్టుంటే తెలుసా? నువ్వు చచ్చిపోయిన తర్వాత బంగారపు దేవాలయం కట్టిస్తాను అది అబద్ధం. ఎందుకంటే ఊరు ముందు చచ్చిపోతాడు, ఊరు తెలుసు. వీళ్ళు ఆ కళల్లో బతుకుతాడు. తర్వాత ముందే ఈడిపోయింది అనుకో, నా కోసం బంగారాల దేవాలయం కడతానన్నా, ఇప్పుడు నీకు నేనేం కట్టాను అని ఏడుతుంటది. పిచ్చి కళలు కదా ఇవన్నీ, పిచ్చేస్తాడు కదా. నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకోవాలనుకున్నావు, నాకేందా ఈ పరిస్థితి పెట్టారు అంటాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? కాలములను సమయములను దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఎవరైతే తనకు నచ్చినట్టుగా బతుకుతారో వాళ్ళకు తెలియజేస్తాడు. ఎలాగంటే రాజులు 2వ గ్రంథానికి వద్దాం. రాజులు 2వ గ్రంథం
రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 2వ గ్రంథము 2వ అధ్యాయం తీసారమ్మా. 3వ వచనం నుంచి నిదానంగా చదువుకుంటూ వద్దాం. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడగగా, అతడు నేను ఎరుగుదును, మీరు ఊరక ఉండుడనెను. అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసింది. ఏం తెలిసింది? దేవుడు ఏలియాను తీసకపోతాడని అందరికీ తెలిసింది. ఇప్పుడు ఎవరికి తెలిసిందంట? ఎలీషాకు కూడా తెలుసు. ఇప్పుడు ఏలియాకు తెలుసా తెలియదా? అది కావాలి మనకి. ఇప్పుడు కావాలి కిందికి వచ్చి చదవండి ఇంకా కావాలంటే. పిమ్మట ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవెచ్చుచున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్నును విడువనని గనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణమై చేసిరి. యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుపోవునని నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడగగా, అతడు నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడనెను. అంటే ఆయనకు తెలుసు. తెలిసినాడు ఏం చేస్తున్నాడు? అన్నీ పోగొట్టి ఆయనతోనే తిరుగుతున్నాడు. ఇప్పుడు నీకు కూడా తెలుసా నువ్వు పరలోకానికి పోతావు పోవని? తెలిస్తే నువ్వు లోకాన్ని పక్కన పెట్టేసి దేవునితో వెళ్ళిపోవాలి. తెలియదు కనుక ఏం చేస్తున్నావు? దీన్నే పట్టుకొని ఉన్నావు. అంతే కదా? అందరం దీన్నే పట్టుకుని గట్టిగా పట్టుకున్నాం. ఎంత గట్టిగా పట్టుకున్నాం తెలుసా? మరిసిపోయి చచ్చిపోయేది మనకు తెలిసే పని అయితే డబ్బులు మొత్తము మన మీద పెట్టుకొని పెట్టుకొని చచ్చిపోతాం. ఎందుకంటే నువ్వు ఒకటి దక్కకూడదని. మనకు తెలియక చచ్చిపోతున్నాం కాబట్టి పిల్లలకని దక్కుతాయి అనుకుంటున్నాం, కానీ తెలిసే పని అయితే ఒప్పుకుంటారు ఒక్కటైనా. మీరు అనొచ్చు, ఎందుకు ఒప్పుకోమంటే, చూస్తా నీ కళ్ళ ముందు నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టిందంటే ఓర్చుకుంటామా? ఎందుకు అనవసరంగా వరకు తినొస్తావు, ఆడేడపోవో తినొస్తావు, ఇంట్లో బో వండలేదంట. వాడు తినే కదా చేసింది. తాగితే తిట్టని తప్పులేదు, వ్యభిచారానికి ఖర్చు పెడితే తిట్టేని తప్పులేదు, జూదాలు ఆడితే తిట్టేని తప్పులేదు. తిండి తినొచ్చినా కూడా తిడుతున్నారు. ఎందుకు తెలుసా? 100 రూపాయలు ఖర్చు పెడితే నీకు నచ్చలా. అంత అన్నం తింటే ఏంటంటది? అంత అన్నము అంత పప్పు ఎంత 10 రూపాయలు పెడితే వచ్చేది ఇంట్లో ఉన్నాయి కదంట. పోయి 150 రూపాయలు 250 రూపాయలు పెట్టి బిర్యానీ తిన్నావు కదరా, 3 రోజులు తినేవాళ్ళు ఇంట్లో పో అంట. సంపాదించినవన్నీ ఏం చేస్తాను నాకు అర్థం కాదా? ఈ ఆడున్నాయి అంటే ఉండవు. ఎట్లుంటాయి అక్క? ఉంటాయా? ఎంత కాపలా కాసిన ఉంటాయి అక్క? పెద్దవాళ్ళు అన్నట్టుగా టైం వచ్చింది అనుకోండి, తేనె పారీగలు తేనెను పెడతాయి. టైం వచ్చినప్పుడు వెళ్ళిపోతాయి. నువ్వు ఎంత కట్టేసి ఉండవయ్యి అంతే. మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదమైన ధనమైన ఏదైనా టైం వరకు ఉంటే తర్వాత నువ్వు వద్దన్నా కూడా వెళ్ళిపోతుంది అంతే. అందుకే అంటున్నారు ఇక్కడ, ఎలీషాకు తెలుసు కాబట్టి ఎవరిని వెంబడిస్తున్నాడు? ఇప్పుడు నీకు నాకు తెలుసా తెలియదా దేవుడు పరలోక రాజ్యం నుంచి వస్తాడు అని? మరి ఎవరిని వెంబడించాలి ఇప్పుడు నువ్వు? వెంబడించాలి. ఎవరు? అందరం. నువ్వు వెంబడించాలి. నువ్వు అందరం పక్కన వాళ్ళు చెప్పుకుంటా, కానీ మనం వెంబడించాలంటే కష్టం కదమ్మా. కొంచెం ఇబ్బందులు ఉంటాయి కదా తల్లి. మీరు అనుకోవచ్చు చాలా ఇబ్బందులు ఉంటాయి, అందరికీ ఉండేది. నీకు ఇబ్బందులు ఉంటాయి, నాకు ఇబ్బందులు. కానీ ఇబ్బందుల్లో నుంచి బయటికి రావటం వల్ల ఏం జరిగింది అంటున్నాడు యేసు ప్రభు. ఏం జరిగింది రాయబడింది? ఏం జరిగిందమ్మా? ఇబ్బందుల్లో నుంచి బయటికి రావటం వల్ల ఏం జరిగిందంట? చెప్పండి, ఏం జరిగింది? ఒక్కళ్ళకన్నా గుర్తులేదా? ఇంట్లో గొడవలు పడ్డారు. ఇబ్బందుల నుంచి బయటికి రావటం ఇంట్లో వచ్చినాయి గొడవలు వచ్చినాయి. ఏం గొడవలు వచ్చినాయి? ఏం ప్రార్థన అమ్మా, పొద్దుగుకులు పో, ప్రార్థన. మరి పొద్దుగుకులు ఏం పని అని ఎప్పుడైనా మిమ్మల్ని రాని అనరా? ఎప్పుడైనా నువ్వు అనరా? పొద్దుగుకులు పో, పని చచ్చేదాకా చేసి నువ్వు ఇంకేం చేస్తావని ఎప్పుడైనా అనరా? ఏమంటాము? పని అదర్ చేస్తుందబ్బా. మళ్ళీ గిఫ్టులు కూడా, బహుమానాలు, గోల్డ్ మెడలిస్ట్ ఇచ్చేస్తాం వాళ్ళకు. ప్రార్థన పోయేలకు మాత్రం పనికి మాలిన. ఎందుకని? ఎలీషాకు తెలిసి ఏలియా గొప్పతనం, మిగతా వాళ్ళకి తెలుసా? నీ గొప్పతనం ఎవరైతే తెలుస్తుంది? నువ్వు దేవుళ్ళో ఉంటే. దేవుళ్ళో ఉన్నోళ్ళే తెలుసు. లోకంలో ఉన్న వాళ్ళకి ఏం తెలుసు నీ గొప్పతనం? లోకంలో ఏం తెలుసు? లోకంలో ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడు? 2 రకాల మాట్లాడతాడు. ఒకవేళ నువ్వు ఉదాహరణకు దేవుడిని నమ్ముకున్న తర్వాత దిగజారిపోయి తినడానికి తిండి లేక ఉండటానికి ఇల్లు లేదనుకో, యేసుప్రభుని నమ్ముకొని ఏమయ్యాడు? అప్పులు పాలయ్యాడు, అడక తింటున్నారు అంటాడు. అదే దేవుని నమ్ముకోవటం వల్ల 4 రూపాయలు వచ్చాయనుకో, యేసుప్రభుని నమ్ముకొని మోసాలు చేసి సంపాదించుకున్నాడు అంటాడు.
ఎవరైనా దేవుడి దెబ్బలు బాగుపడ్డారు అని వాళ్ళు ఉండరా? ఏం చేద్దాం వీళ్ళు చెప్పండి? 2 దెబ్బలు మనకే. ఎందుకంటే మనం కరెక్ట్‌గా ఉండాలి. వంకర నాలుకలు మన కాళ్ళు లేవుగా. కరెక్ట్ నాలుకే మన దగ్గర ఉంది. వంకర నాలుకలు లేవు. వంకర నాలుకలు మాట్లాడేవాళ్ళు వాడు వాడితో మనకు పని లేదు. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఎలీషాకు తెలుసు ఏలియానే వెంబడిస్తున్నాడు. నేను ఎక్కడికి పోనయ్యా నీతోనే ఉంటాను. మళ్ళా కిందికి రండి. కిందికొచ్చి రండి చూద్దాం. 9వ వచనం చదువుదాం. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు ఆమేన్. ఇప్పుడు అర్థమైపోయింది. ఇంక నన్ను వదిలిపెట్టేటట్టు లేడు. నేనే చెప్తాను ఎలీషా నేను నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాను. ఎలీషాకు తెలుసా తెలియదా? ఇప్పుడు ఆశ్చర్యపడ్డాడా? అప్పుడప్పుడు మీరేం లేదు డాక్టర్ దగ్గరకు పోతారు మీరు అప్పుడప్పుడు. డాక్టర్ దగ్గర పోయినప్పుడు డాక్టర్ గారు ఏమంటారంటే పరీక్షలు టెస్టులు అన్ని చేసిన తర్వాత ఒకటే మాట అంటాడు. ఏమంటాడంటే ఇంకా 4-5 రోజులు ఎక్కువ రోజులు బతకడన్నాడు అనుకో, వెంటనే ఏమొచ్చేస్తా నీ కడుపులో నుంచి ఒక తెలియని ఒక ఫీలింగ్. అప్పుడే మమ్మల్ని వదిలిపెట్టి పోతున్నావా? నీకు తెలియదా పోతాడని ఏదో ఒక రోజు పోతాడని తెలుసా తెలియదా? ఇంకా 4 రోజులు ఉన్నా బాగుండే అప్పుడే పోతున్నాడా? నన్ను ముందు తీసుకపోతే బాగుండుగా. మర్చిపోయి నిన్నే ముందు అడిగితే ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా చెప్పండి. అయ్యో! అయ్యో! నన్నెందుకు అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఏలియాకు తెలుసు కాబట్టి బాధలో ఉన్నాడా? సంతోషంలో ఉన్నాడా? ఇప్పుడు చెప్పాలి. బాధలో ఉన్నాడా? సంతోషంలో ఉన్నాడా ఏలియా? ఇప్పుడు ఎలీషా నన్ను విడిచిపెట్టి పోతున్నాడుగా ఏలియా. ఇప్పుడు ఎలీషా సంతోషంలో ఉన్నాడా? బాధలో ఉన్నాడా? ఏమన్నాడు ఎలీషా కొడక? నన్ను కూడా నీతో తెసవపావా అంటున్నాడు. ఏం ఉండబుద్ధి కావట్లేదు ఇక్కడ. అందుకేమన్నాడు చూడండి. నీకు ఏదైనా కావాలనుకుంటే ఏ నీ కొరకు నేను ఏదైనా చేయగోరుదునో దానిని అడగమని చెప్పగా ఎలీషా చూడండి ఎలీషా ఏమడిగాడు? అయ్యా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయమనెను. నీకు కలిగిన ఆత్మ ఏలియా ఆత్మ ఎట్టాడుదంట? ఎలాంటి ఆత్మ ఏలియా మీదకి వచ్చిన ఆత్మ? దేవుని పరిశుద్ధాత్మ. ఆత్మ ఏం జరిగింది తెలుసా? శపథము చేసి యెహోవాయే దేవుడని నిరూపించిన ఆత్మ. ఆ ఆత్మ నా మీదకు 2 పాళ్ళు రావాలయ్యా. ఇప్పుడు మనం ఏమడుగుతాము? ఏమడుగుతారు మీరు చెప్పండి? కళ్ళు మూసుకుంటారు మర్చిపోయి. దైవజనుడి దగ్గర కానీ ఆడైనా కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకొని వెంటనే 2 చేతులు పైకెత్తి కడుపులో నొప్పి తీసేయి ప్రభువా. కడుపులో నొప్పి తీసేయడానికి టాబ్లెట్ ఉంది అక్కడ. టాబ్లెట్ ₹2 ఇస్తే అవుతుంది. చీపుగా యేసు ప్రభుని కడుపులో నొప్పి తీయమని అడుగుతావా? అసలు ఎంత చీపు? ఏమడుగుతున్నాడు ఇక్కడ ఎలీషా? నీకు కలిగిన ఆత్మలో 2 అంతలు నాకు కావాలి. ఎప్పుడన్నా అడిగావా? నాకు ఆత్మ లేదు ప్రభు, అందుకే లోకాశలు నాలోనికి వస్తున్నాయి. లోకం కోసం నేను పరుగులు తీస్తున్నాను. లోకం కోసం నేను ఒక గెహజీలాగా పరుగులు తీసుకుంటూ పోతున్నాను. నాకు నీ ఆత్మను కురిపించమని ఏ రోజైనా గంటలు కూర్చొని ప్రార్థన చేశావా? ఎప్పుడన్నా చేశారు ఒక ప్రార్థన? ఎందుకు చేయరంటే దేవుని ఆత్మ మనలో లేదు కదక్క. దేవుని ఆత్మ మనలో లేదు. మరి ఏ ఆత్మ ఉంది? ఏ ఆత్మ ఉంది చెప్పండి? దేమాత్మ ఎట్లా ఉంటుంది పాపం? మళ్ళీ అది కట్టుతే వీడికి వచ్చిన తర్వాత ఫీల్ గారు దేమాత్మ అంటే ఏమనుకుంటారు అక్క? చాలా ఇబ్బంది కదా. చూడండి ఏ ఆత్మని అడిగారో మీరు చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి రోమిలకు రాసిన పత్రిక అనుకుంటాం. చూద్దాం, కనపడితే చదువుదాం ఆ మాట. బైబిల్ గ్రంథంలో నుంచి ఇక్కడ రాయబడినటువంటి ఒక చిన్న విషయాన్ని మనము బైబిల్ గ్రంథంలో నుంచి చదువుదాం. ప్రభువు నేటి వరకు వారికి ఏమి కలుగు చేసినట్ట? ఆ సందర్భాన్ని మీకు 10వ అధ్యాయంలోను 11వ అధ్యాయంలోను చూడండి.
కనపడిందా కనపడలేదా? రోమిలకు రాసిన పత్రిక 10:9లోనూ రాయబడి ఉంటుంది. ఉమ్, ఉమ్. కాదు, 10:9 ఒక మాట రాయబడింది. ఏం రాయబడింది అంటే, దేవుడు నేటి వరకు వారికి చూడలేని కనులను, వినలేని చెవులను, గ్రహింపలేని మనస్సును అనుగ్రహించి ఉన్నారన్నట్టు రాస్తూ ఉంటుంది. చూడండి అక్కడ. ఓకే, కనపడితే చదవండి. 11:8 అమ్మా. చదవండి అక్కడ. 11:8. ఇందు విషయమై, బాగా నన్నక్క, ఇందు విషయమై నేటి వరకు దేవుడి వారికి నిద్ర మత్తు గల మనస్సును, ఏ మనసు ఇచ్చాడంటే వీళ్ళకి? మీరు పొద్దుగూకులు పక్క నుండి పెన్నులతో పొడిచినా లేయరక్క, దేవుడిచ్చిన ఆత్మది. మీరు పొడిచేది ఎందుకు నాకు అర్థం కాదు పాప. మీ బాధలు మీ వాళ్ళు ఎందుకు వింటారు? వాళ్ళకి దేవుడు ఏ ఆత్మ ఇచ్చాడు? ఎవరు ఇచ్చిండు అక్క? మరి దేవుడు ఇచ్చినప్పుడు నువ్వెందుకు అక్కడ టెన్షన్ పడుతున్నా? నాకు అర్థం కాలేదు. నీ తపన పాపం, ఒక ఆశ నీకు ఏంటంటే పాపం అని. వాళ్ళ మీద కాదు పాపం తలచాల్సింది. వాళ్ళని 2 సార్లు పడితే 3 సాగా ఎందుకు నిన్నే దొరుకుతారు. చేష్ట జాగ్రత్త. నేను నిద్రపోతున్నాను అనుకోండి, ఎట్లా ఏమన్నావు అడుగు, ఏమన్నా అడుగు చదువుతారు, ఏదేం చదువుతారు. దేవుడు ఎందుకేమన్నారు చూడండి, నిద్ర మత్తు గల మనసును, చూడలేని కనులను, వినలేని చెవులను. ఏమి చూడలేరు వీళ్ళు? ఇప్పుడు చెప్పాలి, ఏం చూడలేరు వీళ్ళు? ఏం చూడలేరు అంటక్క? కింద చదవండి, మీకు అర్థం కాదు. మరియు చూడండి, ఎందుకు అసలు ఆ పని ఎందుకు వచ్చిందో చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు? వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. వారు చూడకుండానట్లు వారి కన్నులు చీకటి కమ్మును గాక. వారి వీపు ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయుము. అదే, నువ్వు ఎంత ప్రయాసపడినా దేవుడు కోరుకున్న ఆత్మది వాళ్ళు. మాకు తినటానికి తిండి కావాలి, ఉండటానికి ఇల్లు కావాలి, మా పిల్లలు బాగుండాలి, మాకే జబ్బులు ఉండకూడదని ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు ఈ ఆత్మ ఇచ్చాడు వాళ్ళకి. అందుకే కదా వారి భోజనం వాళ్ళకి ఏమైందట? అదే వాళ్ళు కోరుకుంది అదే కదా. ఏది కోరుకున్నారు? వారి భోజనం వాళ్ళకు ఉరిగా ఉన్నది. వాళ్ళ క్రియల ఫలము వాళ్ళ క్రియలకు వాళ్ళకు ప్రతిఫలం అనుభవిస్తున్నారు. మనం ఏం పెద్దగా చెప్పాల్సిన ఫలం అనుభవిస్తున్నారు. ఏంటంటే వారి వీపు ఎప్పుడు వంగిపోతుంటే, బయటికి నిలబడి అసలు చోట ఇంతే, దేవుని మందిరంలో కూర్చున్నప్పుడల్లా ఇంతే, టీవీ కాడ కూర్చొని మాత్రం ఎట్లా చూస్తారు. మరి ఆడ కూడా ఎట్లా చూడాలి కదక్క తల్లి? ఉన్నాయా మీ టీవీలు? అందరూ మా ఇంట్లో కూడా కాదనట్లేదు, అందరూ ఉన్నాయి. లేవట్లా ఇట్లా చూస్తారా ఆడ? ఆడెప్పుడైనా ఏ రోజైనా నిద్రపోకుండా వినమంటే చూస్తున్నాడా అన్నట్టు ఎప్పుడైనా మెరుచుకుంటారా మీరు? దేవుడిచ్చిన ఆత్మ కాదు, దయచేసి మీరు డిస్టర్బ్ చేయకండి. దేవుడిచ్చిన ఆత్మ, వాళ్ళు అలాగనే ఉంటారు. అందుకే వాళ్ళు ప్రార్థనలు చేస్తారు కానీ ప్రతిఫలాలు దక్కరు. వాళ్ళకు భయం లేదు, భక్తి లేదు, యథార్థత లేదు, నీతి లేదు, న్యాయము లేదు. వీళ్ళే ఏమంటారు తెలుసా? ఇందాక చెప్పాను చూడండి, ఏలియా వచ్చి ఏం కావాలని అడిగితే, అయ్యా నువ్వు పోయిన తర్వాత నీ ఆస్తి మొత్తం నాకు ఏమని అడుగుతారు. కానీ ఎలీషా ఏమడిగాడు? నీ ఆత్మలో 2 పాలు నా మీదకి ఏమన్నాడు. ఆత్మలో 2 పాలు. అప్పుడు ఎలీషా మీదకి ఎవరి ఆత్మ వచ్చింది? దేవుని ఆత్మ వచ్చిన తర్వాత ఎలీషా ఏమన్నాడు తెలుసా? ఎలీషా ఏమన్నాడు? ఆ పరిశుద్ధాత్మ ఎలీషా మీదకి వచ్చిన ఆత్మ, యేసుప్రభు మీదకి వచ్చిన ఆత్మ. తిమోతికి రాసిన 2వ పత్రికలో అనుకోండి, మీకు అందరికి అర్థం కావడానికి చూపెడుతున్న ఒక మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. బాగానండి. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఆయన కాలం ఏమైందంట? కాలములను సమయములను ఎవరు స్వాధీనములు ఉన్నాయి? మరి ఆయనకి ఎలా తెలిసింది? నాకు అర్థం కాల. దేవుని ఆత్మ ఆయన మీద ఉంది కనుక ఆయనకు అర్థమైపోయింది, నేను వెడలిపోవు కాలము
సమీపముగా ఉన్నది కనుక ఇన్ని రోజులు నేను ఏ పోరాటం పోరాడాను అంటున్నాడు. మంచి పోరాటం అంటే ఏంటిది? మంచి పోరాటం అంటే ఏందమ్మా? ఇప్పుడు చెప్పాలి, మంచి పోరాటం అంటే ఏంది? మంచి పోరాటం అంటే ఆయన అందరూ కొట్టిర్రమ్మా, అదే మంచి పోరాటం. అందరూ తిట్టారు ఆయన. మిమ్మల్ని ఎవరు తిట్టకూడదు ప్రార్థన విషయంలో. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టకూడదు. మిమ్మల్ని ఎవరు అస్సలకి డిస్టర్బ్ చేయకూడదు. మీకు ఎలా ఉండాలి తెలుసా? బుద్ధి పుట్టినప్పుడు ప్రార్థనకు వచ్చి పోతుంటే అప్పుడు బాగుంటది. ఎందుకక్క ప్రార్థన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటే, వాళ్ళు చెబితేనే ప్రార్థన పోతారు. మీరు వాళ్ళు చెప్పకపోతే పోతారక్క? రేపు వాళ్ళు కూడా పొమ్మంటారు. యాడికి? వాళ్ళు పరలోకం పొమ్మంటారా? అసలు చెబుతారా? నరకానికి పో అంటాడు. ఏందమ్మా నరకానికి వచ్చావంటే, మా ఇంట్లో వాళ్ళు నరకానికి పోమన్నారు అంటవా? ఇదే ఇక్కడ అదే ఉంది. ఎందుకంటే నేను ఇందాకనే చెప్పాను, దేవుణ్ణి సంతోష పెట్టాలి, మనుషుల్ని సంతోష పెట్టాలంటే కుదరదు. ఎందుకంటే ఇదివరకు రోజులు పోయినాయి, ఇప్పుడు కాలం ఏమైంది? సమీపమై ఉన్నది. నువ్వు ఎంత జాగ్రత్త పడుతున్నావు. అందుకే ఎలీషా చూడండి, ఎలీషా మీదకి వచ్చిన ఆత్మ, ఎలీషా ఏమని మాట్లాడుతున్నాడంటే, రాజుల రెండో గ్రంథం తొందరగా 5వ అధ్యాయము 5వ అధ్యాయం అనుకుంటా, చూడండి. కాదు, నేను చెప్తా కదా. 5వ అధ్యాయము 26వ వచనం. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? వస్త్రములను, ద్రవ్యమును, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఆమేన్. ఎలీషాలో ఉన్న ఆత్మ ఏ ఆత్మ? దేవుని ఆత్మ. గెహజీలో ఉన్న ఆత్మ ఏ ఆత్మ? ఇప్పుడు చెప్పండి. మీరు ఏది చెప్తే అదే, దానికి నేనేమన్నాగా, దెయ్యమాత్మ. అంతే, ఇన్ని చెప్పాలంటే కుదరదు కాబట్టి దెయ్యమాత్మ. ఇప్పుడు గెహజీ దగ్గరికి వచ్చాడా నయమాను? ఎలీషా దగ్గరికి వచ్చాడా? మొట్టమొదట ఎలీషా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడు? అయ్యా, నువ్వు నాకు చేసిన మేలును బట్టి ఇవి తీసుకొని కొన్ని కానుకలు తెచ్చాడు. అప్పుడు ఏమన్నాడు ఎలీషా? చూడండి, చదవండి, ఎక్కడెక్కడ కనపడి ఉంటే. ఉమ్ 20వ వచనమా? 20వ వచనం చూడండి. అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహాజీ, సిరియయుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి, అంటే యజమానునికి ఏమి లేదు, మరి వీడికి ఏముంది? ఏ మనసుంది? ఏ మనసుందమ్మా? చెప్పండి, మీరు చెప్పింది కరెక్ట్. ఏ మనసుంది? తెచ్చిన సంపద సంపాదించుకునే మనసు. ఇప్పుడు మనకు సంపాదించుకునే మనసుందా? పోగొట్టుకునే మనసుందా? కానీ సంపాదించుకునే మనసుంది, కానీ ఊరికి దక్కట్లా పాపం. ఎవరికా లేవు పాపం. ఏమన్నా ఎప్పుడన్నా మర్చిపోయి ఎప్పుడన్నా ఏదన్నా అంటే మీరు అనుకోవచ్చు, ఎందుకంటే నాకు అప్పుడప్పుడు డౌట్ అవుతుంది. ఎవరి దగ్గర కానీ పోయి ఒక 10,000 ఇవ్వమంటే ఇప్పుడు ఏడున్నాయి అంటారు. మరి ఏం చేస్తారు నాకు అర్థం కాదు. 24 గంటలు 365 రోజులు నాన్ స్టాప్ చేస్తుంటారు కదా పని. టయానికి అడిగినమాట ఒక 10,000 అన్న చూడమంటే 5,000 అన్నట్టు ఇప్పుడు ఏడున్నాయి అంటారు. మరి ఇంకెప్పుడు ఉంటాయి? అప్పుడప్పుడు వీళ్ళు చెప్పే మాట నాకు భలే నవ్వుతాడు. అది ఏమిటి తెలుసా? నేను కాటికి పోయేదాకా నాకు ఈ కష్టం తప్పదు. ఊరు చెప్పిరాక నువ్వు అనుకుంటున్నావు కాబట్టి చేస్తున్నావు. నువ్వు జాగ్రత్త కలిగి జీవించాలి. ఏమంట? ఎలీషాకు ఆ మనసు లేదు. ఈరోజు నీకు ఆ మనసు ఉందా లేదా? ఏ మనసు? నయమాను తెచ్చిన వాటిని తీసుకునే మనసు ఎలీషాకు లేదు. ఈరోజు నీకుందా లేదా? నాకు లేదంటే ఈ పనులలో మనం ఉండాలి. ఏ పని అంట? ఏమన్నాడు? ద్రవ్యమును, వస్త్రములను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? అప్పుడప్పుడు చాలాసార్లు నాకు డౌట్ అవుతుంటది. అప్పుడప్పుడు అంటుంటది, ఏంది ఇది సంపాదించుకునే సమయం కాదు. మరి ఏ సమయము? పరలోకాన్ని సంపాదించుకునే సమయం ఇది.
రూ. 1,00,000 ఉన్నాయనుకోండి, ఎడన్నా ప్లాట్ కొనాలనుకునే టైం కాదు ఇది. దేవుని పరిచర్యలో సువార్త కొరకు పరుగులు తీసే రోజులు ఇవి. చాలా మంది మీకు ఇప్పుడు చాలా మందికి అదే ఆలోచన ఉంటుంది కదక్క. రూ. 100కి ఇంకొక 100 కూడబెట్టి, ఆ 100కి ఇంకొక 100 కూడబెట్టి, మొత్తం ఒక 10,000 అయ్యి, ఆ 10,000కి ఇంకొక 10,000 కూడబెట్టి, మొత్తం ఒక 50,000 అయ్యి, ఈ 50,000కి ఇంకొక 50,000 కూడబెట్టిన తర్వాత ఏడన్నా ఒక పొలం కొంటే బాగుండు అనుకుంటా. అవునా కదక్క? ఆ మనసు ఉంటుందా లేదా అందరికి చెప్పండి? కొంటాం. ఎందుకంటే గెహాజీకి ఉందిగా ఆ మనసు. అంతే కదమ్మా! అవునా కాదా? ఒక 200 ఉన్నాయనుకోండి ఉదాహరణకు, అంటే మన దగ్గర కూడా చెప్తాను దేవునికి ఎగ్జాంపుల్ గెహాజీ మనసు చెప్తున్నాను. 200 ఉన్నాయనుకోండి, ఆ 200కి ఏం చేస్తారు మీరు? ఇంకో 200 కూడబెడతారు. ఈ 400 తీసుకుపోయి ఏం చేశారు ఆడ? ఆ! సీఎంఆర్‌లోనో, లక్కీలో పోయి చీర కొనుక్కుంటారు అంతే. గెహాజీకి ఉన్న మనసు అది. దేవుని సువార్తకి ఇయ్యాలన్న మనసు లేదుగా. ఏమంటారు? చీరలు లెవ్వు అంటారు. నాకు నవ్వొత్తది ఆళ్ళని చూస్తే. నిజంగా నవ్వొత్తది. లెవ్వన్నోళ్ళు అబద్ధాలాడోళ్ళా నిజం చెప్పోళ్ళా? నేనెప్పుడు కూడా నాకు బట్టలు లేవని ఏ రోజు కనలా. నాకు సమృద్ధిగా ఉన్నాయని చెప్తాను. ఎందుకు తెలుసా? యేసు ప్రభు వారికి ఎన్ని అంగీలున్నాయి? మనం యేసు ప్రభులం గాదుగా అంటారు ఈళ్ళింక. నిజమే కదా! మనం యేసు ప్రభులం గాదుగా. యేసు ప్రభు కాబట్టి మనం ఎవరిమి? బరబ్బాలము. యేసు ప్రభు కాకపోతే బరబ్బావి నువ్వు ఊరివే కాదు. అందుకే ఇక్కడ ఏమన్నారు తెలుసా? నా యజమానునికి మనస్సు లేదు. అప్పుడప్పుడు చాలా సార్లు అంటుంటారు చాలా మంది. అసలు నీకు ఈ మనసే లేదే. అది అన్న కొనుక్కుందాం, ఇది తిందాం, అది ఈ మనసు ఎందుకు మరి ఏ మనసు ఉండాలి నీకు? ఎదుటి వాళ్ళకి పెట్టే మనసుందంటమ్మ ఎలీషాకు. గెహజీతో అంటున్నాడు, నీవు రథము తిరిగి ఆ మనుషుడు నీ దగ్గరకొచ్చినప్పుడు, నీవు వాటన్నిటిని అడుగుతున్నప్పుడు, నాకు తెలియదా? నీ బుద్ధి ఎలాంటిదో తెలియదా? తెలుసా తెలీదమ్మా? ఆ! ఇప్పుడు దేవుడు అంటున్నారు. మీరు అందరు దేవుడు అనేవాళ్ళే కదా! ఎవరన్నా దెయ్యం అనేవాళ్ళు లేరు కదా! అందరు దేవుడేగా? అందరు దేవుడే కదా! దేవుని కోసం నీ కష్టార్జితంలో నుంచి ఎప్పుడైనా సువార్త కొరకు ఖర్చు పెట్టే రోజులున్నాయా? చాలా ఖర్చు పెడతాం. ఎంత? రూ. 10 ఖర్చు ఉంటది. ఎత్తుక్కొనొత్తారు మొక్కిపోయి ఉంటాయి, ఏడాడ ఉంటాయి కొన్నిసార్లు నేను నిజంగా ప్రాంక్ చేస్తాను ఏమనుకోనుకోండి. నేను అప్పుడప్పుడు సంచి తీసినప్పుడు చెప్తాను కొట్లల్లో కూడా తీసుకోరయ్యి. ఎన్ని సంవత్సరాల నుంచి దాచిపెట్టుంటారో పాపం వీళ్ళు. నేను ఎందుకంటాను తప్పేం లేదు. నేను ఎందుకు చెప్తున్నాను నిజం చెప్తున్నాను. మనస్సు అదే 2,500 చీర అంటే ఇది అల్లాడు 4,000 చెప్పేసి ఎంత చీప్ 2,000 చీపా? రూ. 500 4 కాగితాలు ఇయ్యాలంటే చీరేం మొరకొత్తదా? మరి పరలోకమే మొరకొత్తది తల్లా? అస్సలు రాదు మీకు. నేను చెప్తున్నాను ఫ్రాంక్ అస్సలు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు బయట కళ్ళ కాదు, బయట కళ్ళు బాగా కనపడుతుంటాయి. ఎరుపు కనపడుతుంటది, నలుపు కనపడుతుంటది, తెలుపు కనపడుతుంటది. మనోనేత్రములకు ఏం కలుగజేసిందంట? గ్రుడ్డితనము. అప్పుడప్పుడు నిజంగా ఏంది? వారి భోజనం వాళ్ళకేమైందంట? ఉరి. ఎన్ని తెచ్చుకుంటారు తల్లి? ఇన్ని తెచ్చుకుంటారు తినటానికి. వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం ఉందా? మరి తినాలి కదా! నేను వద్దన్నానా? తినటానికి 3 పూటల అన్నం నేను తింటున్నాను చూడండి. ఇన్ని రోజుల వరకు నాకు ఇదిగో మా అమ్మాయి ఉంది కదా! అక్క ఉంది కదా! నేను 3, 4 సంవత్సరాల నుంచి హాస్పిటల్‌కి పోయినాను అసలు. ఇంట్లో వాళ్ళని అడగండి కావాలంటే. మరి నేనేం తింటున్నాను? అన్నమే. మరి నాకెందుకు రాలేదంటే మరి ఈళ్ళు పాపం చాలా జాగ్రత్తలు. ఏంది పిస్తా పప్పంట, జీడిపప్పంట, ఇంకోటేంది దానిమ్మ పప్పంట, ఆ పప్పులంట, ఉదయం నెయ్యంట, మధ్యాహ్నం పప్పు దినుసులంట, సాయంకాలం చక్కెర బెల్లాలంట, లేకపోతే అదేంది ఇంకోటి పప్పు చెక్క అయన్నీ తింటున్నారు. వారానికోసారి, 2 నెలలకోసారి పోయి చెకప్‌లు చేసుకోవటం, మళ్ళీ రావటం. ఏం నాకు అర్థం కాలేదు. ప్రపంచంలో ఉన్నయన్నీ లోకంలో ఎవరైనా ఇచ్చినా సంపూర్ణ ఆరోగ్యం దేవుడియ్యాలి. ఎవరియ్యాలమ్మా? దేవుడివ్వాలి ఆరోగ్యం. ఊరకొత్తదనుకున్నావా? డబ్బులు పెట్టి కొనుక్కుంటొద్దనుకున్నావా? డబ్బులు పెట్టి దేన్నైనా కొనొచ్చు. పారాసిటమాల్ టాబ్లెట్ కొనొచ్చు కదా! స్కానింగ్ తీపించుకోవచ్చు. అప్పుడప్పుడు నేను ఎప్పుడైనా హాస్పిటల్‌కి పోతే అమ్మాయిని తీసుకపోతే బీపీ చూపించుకోను. నాకెందుకుంటది అసలు బీపీ? నాకర్థం నువ్వు ఒకసారి చూపించుకుంటారు. ఒకసారి చూపించుకోవడం ఏదైనా కుశాలా? అసలు నాకుంటే కదా బీపీలుంటాయి చూపించుకోవటానికి. టెస్ట్ ఎందుకు చేపించుకుంటాము? అసలు అవసరం ఎందుకంటే, నా కాపరి యెహోవా రాత్రి మనం చెప్పుకున్న వాక్యం. కాపరి ఆయన మన కాపరి. మరి కష్టపడి పని చేస్తుంటే నేను ఈ మధ్య కాలంలో చెప్తున్నాను. ఇంతకుముందు పని చేయలేదేమో కానీ ఈ మధ్య కాలంలో ఒక వారం నుంచి ఒక 20 రోజుల నుంచి రోజు పని చేస్తూనే ఉన్నా. అక్కోళ్ళు ఇల్లు కడుతున్నారు. ఆ ఇంటికాడికి పోయి నా చేతనే పని చేస్తూనే వస్తున్నా. మరి నాకేం రాలేదే?
ఉదయం పనికి పోతా, సాయంకాలం రాగానే ప్రార్థనకి వెళ్ళిపోవాలి. మళ్ళీ వాతావరణం అనుకూలంగా ఉంటే వెళ్ళిపోతాను, వాతావరణం అనుకూలంగా లేకపోతే ప్రార్థనకి లేదు. ప్రతిరోజు ఏదో ఒక పని చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎలీషా అన్నాడు, నీ మనసు ఎలాంటిదో నాకు తెలుసు గేహజీ. నువ్వేంది నాకు పిచ్చి పిచ్చిగా చెప్తావు, పొద్దుగూకులు చెప్తుంటా. మా ఆమెతో మీకేం పని, మీరు వినండి వాక్యము, లేకపోతే మీరు అందరూ కూర్చొని నిద్రపోండి, నలుగురు ఉన్నారు ఇన్నోళ్ళు, అలా చెప్పుకుంటాను. తప్పేం లేదు, మీరు నిద్రపోండి, మాట్లాడొద్దు. నిద్రపోయినా నాకు సంతోషం, కానీ మాట్లాడితే కోపం నాకు. ఎందుకంటే మీరు మాట్లాడితే అందరూ మీకు వెళ్ళిపోతారు. అది నిద్రపోండి, తప్పులేదు. ఏందయ్యా నిద్రపోమన్నామంటే ఇందాక చెప్పినాను, దేవుడు ఇచ్చారు ఆ మనసు, నేనేం చేశాను? నిద్ర మత్తు గల మనసు దేవుడు ఇచ్చాడు, మనం వద్దంటే ఆగదు అది. అందుకు చెప్తాను చూడండి, ఎలీషాలో ఉన్న మనసు గెహజీలోకి రాలా, ఏలియాలో ఉన్న మనసు ఎలీషాలోకి వచ్చింది. ప్రభువులో ఉన్న మనసు నీలోనికి రావాలి, కానీ లోకంలో ఉన్న మనసు నీలోనికి రావాలి. నిజంగా చెప్తున్నాను, చాలాసార్లు మీరు అంటారు, నిజంగా ఎంత చేసామని కాదు కావాల్సింది. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ, ఇదిగో ఆ ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు సర్వలోకమునికి వెళ్ళి నాకు సాక్షులై ఉంటారన్నారు. నువ్వు ఎక్కడైనా సాక్ష్యం పెట్టుకున్నావా? ఊరికి సాక్ష్యం చెప్తా, చదువుతా ఊరికన్నా సాక్ష్యము. మా అమ్మాయి ఉంది, దేవుడి దయవల్ల నాకు ఉద్యోగం వచ్చింది అంటది అనుకోండి. ఏదన్నా ఇంపార్టెంట్ పని ఉంది అనుకోండి, ఏమంటది, ఈరోజు కంపల్సరీ డ్యూటీకి పోవాలంటది. ఆదివారం ప్రార్థన ఉందంటే గుర్తుండదా? డ్యూటీ ముఖ్యం. నేనేమంటాను తెలుసా, ఫస్ట్లో ఒక 4 సార్లు చెప్పాను నా పిల్లలందరికీ, ఇప్పుడు చెప్పడం అనుకున్నాను. ఎందుకు, నాకు అవసరం ఏముంది వాళ్ళతో. మీ వాళ్ళు కదంటే మేనమామని అయితే ఇంటికి ఒక మొదటి పోతే అంటే వెళ్ళిపోతారు అంతే, మిగతా విషయాలు నాకు సంబంధం లేదు. ఎవరైనా అంతే. ఎంతవరకు తెలుసా, అప్పుడే అంటారు, చాలాసార్లు అంటారు, వీళ్ళు అంటారు, ఏంది ఎలాగంటారు, అప్పుడప్పుడు పిల్లలు వస్తుంటారు కొంతమంది, ఇప్పుడు వాళ్ళ దేవుని బిడ్డలు వస్తుంటారు కదా, వాళ్ళకు బట్టలు తీసిస్తుంటాను, వాళ్ళకి డబ్బులు ఎత్తుంటాను, వాళ్ళకి అన్ని చేస్తాను, వాళ్ళ కోసం ఊరు తిరిగి వస్తారు. వాళ్ళు అంటారు, ఏది వాళ్ళ చేతను మాకు తెలియదంటే, నీకంటే వాళ్ళే నాకు ముఖ్యమంట. నిజం చెప్తాను, వాళ్ళే మనకు ముఖ్యం. ఎందుకంటే దేవుని ఆత్మ ఇది, మనసు ఆత్మ. లోక సంబంధమైనదిగా దేవుని ఆత్మ ఎవరిని ప్రేమిస్తుంది? దేవుని బిడ్డల్ని ప్రేమిస్తుంది. కొంతమంది అంటారు, మరి ఎందుకు లోకంలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నామంటే, లోకంలో ఉన్నాం కాబట్టి కొన్ని విషయాలు పద్ధతులు తప్పదు, కానీ దేవుని ఆత్మ మన మీద ఉన్నది. గెహజీని చూసింది ఎలీషా ఆత్మ, అన్నాడు, ఇవి సంపాదించుకోవటానికి ఇది సమయమా? ఇప్పుడు అవన్నీ సంపాదించుకున్నప్పుడు గెహజీకి ఏమొచ్చింది? ఏందక్క ఏమొచ్చింది? ఆమేన్. నిజం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఏమొచ్చింది? ఈట కోసం పాకులాడుతున్న మనకు కూడా ఏమొస్తున్నాయి? ఆమేన్. నిజాలు భలే ఉంటాయి కదా, అబద్ధాలు కొద్దిగా ఇబ్బందిగా ఉండదు, నిజాలు భలే ఉంటాయి. పాకులాడుతుంటే వస్తాయి టెన్షన్ వల్లే. అది అట్టపోయింది, ఈ ఎకరం వేసిండు, వద్దంటే వేసిండు, ఈ వేసిండు, ఊరేయమన్నాడు, ఎంత ఎందుకు చేయమన్నాడు అని టెన్షన్ పడ్డావు. బీపీలు, షుగర్లు, అల్సర్లు ఎందుకు వచ్చిందంటే టెన్షన్ పడగాకమంటారు. ఏమన్నంటారా? డాక్టర్ దగ్గర పోతే నీకు చెప్పేది, అసలు ఎందుకమ్మా నీకు టెన్షన్, అసలు టెన్షన్ పడగాకంటారు. ఎందుకు పడకూడదు, ఎన్ని పెట్టుకుంటే టెన్షన్ ఎందుకు పడకూడదు అంట. టెన్షన్ల వల్లే జబ్బులు వచ్చింది. నయమానికి కూడా ఏముంది ఇక్కడ, సారీ గెహజీకి ఏముందమ్మా, టెన్షన్ అయిపోయింది. ఎక్కడ పోతుందో సొమ్ము, తొందరగా పోదాం, లోపల నేను వెళ్ళిపోవాలి. ఇంకా పరుగులు తీస్తున్నాడు. ఓ నయమాను అని పిలుస్తున్నాడు. ఎవరా నన్ను పిలిస్తే ఎందుకు చూస్తే, ఏందంటే నా యజమానుడు అడగటానికి కొద్దిగా సిగ్గుపడ్డాడు. కొద్దిగా అంట మా యజమానుడికి, ఎవరి కోసం? నా యజమానుడికి కాదు, 4 పిల్లలు వచ్చారు అనాథలు, వాళ్ళ కోసం అంట. అబద్ధంగా ఆడినా కూడా ఎట్లా ఉండాలి? ఆయనే తీసుకోవచ్చు కదా, మళ్ళీ ఎందుకని చెప్పాలి? అప్పుడప్పుడు ఏమంటాను తెలుసా, ప్రార్థనకు రావాలనుకున్నా కానీ ఇంట్లో బాగలేక రావటం వల్ల అబద్ధమని కూడా కొద్దిగా అతకాలమ్మా. పనిపోయినాను కొడతాడు అన్నాక నువ్వు అసలు సంజాయిషి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరు ప్రార్థన కాకపోతే నేను ఇక్కడ చెప్తున్నా ఒక దేవుని సేవకుడిగా, ఎవరికి చెప్పుకోవాలి సంజాయిషు? ఆయన చెప్పుకుంటావు. ఆ రోజు చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. ఆ రోజు అవకాశం అంటే చెప్పుకోవడానికి. అందుకంటున్నాడు, ఇది ఏ టైం అంట? పరలోకము సంపాదించుకునే సమయం. ఎందుకంటే భూలోక వైఖరిని మీరు ఎరుగుదురు కదా. ఈ నెల అయిపోగానే రేపు నెల తొలకర్లు పడుతున్నాయి, ఆల్రెడీ పడిపోతున్నాయి. రాగానే మీరు ఏం చేస్తారక్క? దిక్కు దిన్నేస్తుంటారు, రెడీ అయిపోతుంటారు. అబ్బా, ఈరోజు పాపము ఇంత టెన్షన్ పడుతున్నటువంటి మనందరం కూడా ఆ రోజు ఈ ఎండ 40 డిగ్రీలు ఉన్నా కూడా ఆ చేను మీద పడినటువంటి ఆ చెత్తను బలి ఆడుతుంటాను తెలిసి ఎండకు. కళ్ళు తిరుగుతాను ఎప్పుడన్నా అనరాక. ఒక్కళ్ళు ఏరుకుంటా ఉంటారు 3 ఎకరాలు 4 ఎకరాలు. నేను ఏరుకోవద్దని చెప్పట్లా, పని చేసి తప్పు కాదు, కానీ పరలోకం కంటే ఏది చేసుకున్నా నీకు దక్కదు. నీ మనస్సు ఏమైంది? పౌలు గారు ఏమన్నాడు? నేను ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నా కాలము
సమీపమై ఉన్నది, కాబట్టి ఇంకెవడు నన్ను ఇబ్బంది పెట్టొద్దు అన్నాడు. నన్ను ఎవడు ఇబ్బంది పెట్టద్దు, ఎందుకంటే నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. అందుకే మనకు చెప్తున్నాడు, మరణం ఎక్కడుందంట? ఆ మరణము కిటికీలు ఎక్కి ఉన్నదని హెజ్కేలు గ్రంథంలో రాయబడింది. మరణం ఎక్కడుందట? కిటికీలు ఎక్కి ఉన్నది. కాబట్టి మీ పిల్లల గురించి రేయి మొదటి జామున లేచి ఏడవండి అన్నాడు. ఇప్పుడు మీ పిల్లల ప్రార్థనకి ఎందుకు రావట్లేదంటే మీరు వాళ్ళ కోసం ఏడవట్ల. ఎందుకు ఏడవట్లేదయ్యా? వాళ్ళ కోసమే కదా రాత్రింపగలు చేసేదంటే, సంపాదించి పెడుతున్నా ఉపయోగం లేదు. పరలోకం గురించి ఏడవట్ల వాళ్ళ కోసం. ఏ రోజైనా నీ బిడ్డల కోసం ప్రార్థనలో ప్రయాసపడ్డావు? ఆలోచించు. వాళ్ళకి ఇది లేదే, అది లేదే, 4 రోజులు అమ్మా అన్నం లేవమ్మా రూమ్‌లో అని అన్నారనుకో, ఏమంటా? అప్పు తెచ్చైనా పంపిస్తావు డబ్బులు. పిల్లల మీద ప్రేమ కదక్క. వాడు ఆకలితో ఉంటే మేము ఎట్ట కడుపు నిండా తినేము. రేపు ఉంటదిగా, ఆ రోజు ఉంటదిగా, అప్పుడు వాడెక్కడుంటాడు, నువ్వెక్కడుంటావు? గ్యారంటీ ఏంటి ఇప్పుడు మీరు? ఎక్కడుంటారమ్మ చెప్పండి? పిల్లలు ఎక్కడుంటారు? మీరెక్కడుంటారు? అయ్యా మేము మా పిల్లల మీద చాలా ఇష్టమయ్యా, వాళ్ళు ఏడుంటే ఆడనే ఉంటామంటరా? మంచిది, ఆమేన్. వాళ్ళు ఏడుంటే ఆడనే ఉండండి, వాళ్ళు ఏడికి పోతారో తెలుసు కదా. కానీ నేను ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తాను, పౌలు గారు మాట్లాడినట్టుగా మాట్లాడాలి. ఏమంటున్నారు తెలుసా? నా రక్త సంబంధికులకు సిగ్గు పుట్టించాలని నేను వాళ్ళకు విరోధినయ్యాను. కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మేమంటే ప్రేమ లేదని కాదు, ప్రేమ లేక కాదు, మీరంటే అతి ప్రేమై మీ మీద కోపాలు వస్తుంది. ప్రేమ ఎక్కువైతేనే కోపం వచ్చేది తెలుసా? ఎందుకు తెలుసా? రేపు వీళ్ళు నరకంలో కాలిపోతారని భయం, రేపు ఆరని అగ్నులు వీళ్ళు తగలబడతారన్న భయం. అక్కడికి వచ్చిన తర్వాత ప్రేమలు ఉంటే ఏముండవు. అక్కడ మీరు కాలుతుంటే చూసి అటకారం చేయడం తప్పితే ఏముండదు. అందుకే కాలములు ఏమైనాయి? సమీపించి ఉన్నది. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, యుద్ధములు జరుగుతున్నాయి. అక్కడక్కడ పెద్ద పెద్ద ఇబ్బందికరమైనవి జరుగుతున్నాయి. ఇవన్నీ తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1, 2 వచనాలు చదువుకొని ప్రార్థన చేద్దాం. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చును, అలాగే ప్రభు దినము వచ్చునని ఏందంటక్క? ఇప్పుడు చెప్పండి, ఏమన్నాడు? ఇప్పుడు తెలియనన్నాడా, తెలియదన్నాడా? ఇప్పుడు తెలిసి కూడా లెక్క లేకుండా ఉన్న వాళ్ళని ఏం చేయాలమ్మా? కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు అని అన్నారు, కాదనట్లేదు. ఇప్పుడు మళ్ళా పౌలు గారు ఏమంటున్నాడు తెస్సలోనికీయులకు రాస్తూ, సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కర్లేదు, మీకు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంట? మీకు తెలుసు. తెలియని వాళ్ళు ఏమన్నా మీరు అందరికీ తెలుసు. అందరికీ తెలియదా? ఏమంటారు అప్పుడప్పుడు ప్రార్థనకు రావడం, మాకు తెలుసు రమ్మ పో, చెప్పినవి కానీ మాకు తెలియదు. మీకు రాయనక్కర లేదన్నాడంటే, ఇదిగో ఏమన్నాడు? రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలుసును. తెలుసును కదా, బాగా తెలుసు. ఇంకెవరు చెప్పాల్సిన అవసరం. టైం అప్పుడప్పుడు అంటారు అంతం దగ్గర పడిందని, అప్పుడప్పుడు నిజాలు మాట్లాడుతుంటారు. అప్పుడప్పుడు నిజాలు మాట్లాడతారు. అంతం దగ్గర పడింది, అందుకే పరిస్థితులు అయిపోయినాయి. అంతం దగ్గర పడింది కదా, మరి నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలక్క? జాగ్రత్తగా ఉండాలా లేదా? జాగ్రత్త ఉందా? అదెట్టుపోద్దు, ఇదెట్టుపోద్దు. చివరికి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, మీరు అనొచ్చు ఏంది ఇట్నే చెప్తుంటారు, మీకు అర్థం కావాలి కాబట్టి మన 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 మధ్యలో జరిగే చెప్తాను. చివరికి వచ్చి చూసాక మళ్ళా రేపు పొద్దున్న విత్తనాలు కొనుక్కొని ఒకరి కాడ అప్రూవ్ కావాల్సిందే. నిజంగా చెప్తున్నాను, మీరు ఎంత చేసినా కూడా యాడికి అడిగి పోతాయంటే హాస్పిటల్కి, వైన్ షాపులకి, హోటళ్ళకే మన డబ్బులన్నీ పోయాయి. పరలోకానికి ఏవి పోవు. హాస్పిటల్కి ఎవరు కూడా అడగాల్సిన పని లేదు, డైరెక్ట్గా పోతుండండి. డైరెక్ట్గా ఎప్పుడైనా ఏ రోజైనా డిస్కౌంట్ అడిగారు హాస్పిటల్? కూరగాయలు బేరానికి పోతే వాళ్ళు అడుగుతారు. మీరు మొన్న 30 రూపాయల టమాటాలు తీసుకుంటే 50 రూపాయలు చదువుతున్నావు అమ్మని కొసురేసుకుంటా, అన్ని వేస్తావు ఇన్ని వేస్తావు. అందుకే హాస్పిటల్ ఏం చేస్తాడు, కొసురు లేదు ఏం లేదు, 10 రూపాయల టాబ్లెట్ తెచ్చి 500 అంటాడు. ఇందుకు వచ్చి ఏం చెప్తున్నావు గొప్పగా?
రూ. 500 టాబ్లెట్ ఒకటి నేను వేసుకుండేది. మరి పిచ్చోడు, అది రూపాయి 5 నీకు తెలుసా? అంటే గొప్పల కోసం చెప్పుకుంటాం. రూ. 500 టాబ్లెట్ అంట. రూ. 500 టాబ్లెట్ ఏంది మళ్ళీ? ఒక సూది అంటే ఎంత? 50,000 అంట సూది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఏస్తారు ఒక సూది 50,000. మరి నేను వేరే మనిషిని హాస్పిటల్‌లో తీసుకుపోతాన్నాడు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఏస్తారు 50,000. 3 సూదులైతే సెట్ అవుతుంటది. మరి 50,000 ఎన్ని రోజులు చంపేయాలక్క? అదే యెహోవా కాపుదల నీకు ఉంటే 50,000 సూది అవసరం లేదు. రూ. 5 టాబ్లెట్ అవసరం లేదు. అందుకేమన్నాడు? కాలము ఏమైనది? సమీపమైనది. ఇప్పుడు నీకు అనుకోవచ్చు, ఒకవేళ జరుగుతుంటే, ఏది జరిగినా జరగకపోయినా పౌలు అన్నట్టుగా నాకు ఇంకే ఇబ్బంది లేదు. నా కోసము ఏం సిద్ధం చేయబడిందంట? నీతి కిరీటం నా కోసం ఉంచబడి ఉన్నది. దానికోసం నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మనందరికీ చెప్పిన ఒక్క మాట ఏంటంటే అక్క, మీ అందరికీ చెప్పిన ఒకే ఒక్క మాట ఏంటంటే జాగ్రత్తగానండి. టైం లేదు ఇంకా, జాగ్రత్తగా ఉన్నాను. కందులు ఎండిపోతున్నాయి, మిర్చి ఎండిపోతుంది, పొగాకు ఆరిపోతుంది. ఇది కాదు మీకు ఉండాల్సిన టెన్షన్. జీవితం దగ్గర పడిపోతుంది, నరకానికి పోతానన్న భయం నీలో ఉండాలి. ఉందా ఆ భయం, ఆ టెన్షన్ ఉందా? ఉందమ్మా? ఆ టెన్షన్ అసలు లేదు ఊరిలో. నాకు చూస్తుంటే ఎందుకు లేదంటే, అసలు దాని మీద ఆశ ఎందుకు లేదంటే, మనోనేత్రాల గుడితనం అయిపోయింది. ఎందుకంటే పౌలు గారు ఏమన్నాడు? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కనపడేవన్నీ మనతో వచ్చేవి కాదు, కనపడనిదే మనతో వచ్చేది. ఆ కనపడనిది నీకు కనపడాలంటే, నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు అవ్వాలంటే, కొత్తగా జన్మించిన వాడివైతే ఇక లోకంలో ఏ పడుచుకోవు. ఏటాడితే పని ఉండదు. ఎందుకంటే నువ్వు పట్టించుకోకపోయినా కూడా వాళ్ళ పని అలా జరుగుద్ది. నువ్వు పట్టించుకుంటేనే ఎక్కువ చేస్తావు. ఇంకా కానీ నువ్వు దేం పట్టించుకోవాలి? పరలోకం కొరకు ప్రయాసపడాలి. రేపు నీది కాదు, ఈరోజే. కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, ఎందుకు కాలముల గురించి వాళ్ళు చెప్పమన్నప్పుడు వాళ్ళు యేసుదారులు అన్నారంటే, మీకు అన్నీ బాగుగా తెలిసి కూడా మళ్ళీ అడుగుతున్నారంటే ఏమనాలి వాళ్ళను? యేసుదారులు అనాలా లేదా? తెలిసి కూడా అడుగుతున్నారు కదా. అన్నీ బాగుగా తెలుసు కాబట్టి మీకు ఇంకా రాయాల్సిన పని లేదని పౌలు గారు ముందే చెప్పేశాడు. కాబట్టి ఈరోజు నీకు తెలుసు, కానీ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావంటే దానికి తగిన శిక్ష అనుభవిస్తావంతే. ఎవరిమైనా, నేనైనా, నువ్వైనంతే. నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని రాజ్యం కొరకే పరుగులు తీయాలి. ప్రయాసం అదే మన ప్రయాసం అంతా కొరక. చాలా మంది అంటారు ఏమి వస్తుంది. చాలా మంది అప్పుడప్పుడు అంటారు, మీరు ప్రార్థన పోతున్నప్పుడు అంటారు, మీకేమవుతుంది, ఊరకు వచ్చేసిపోతారంటే. వాళ్ళకేం తెలుసు ఏమవుతుందో? వాళ్ళకేం తెలుసా? మనకు తెలిసి ఏమవుతుంది? ఏమవుతుంది? అది నా కళ్ళకు కనపడుతుంది, అది నా కళ్ళకు కనపడుతుంది. దానికోసం పరుగులు తీయాలని తపనంతా కొడక. మీ కళ్ళకు కనపడితే మీరు కూడా పరుగులు తీస్తారు, అంతే కదక్క. మీరు పొలంలో దువ్వుతున్నారు తొరలకలతోటి, తవ్వినప్పుడు కణక్కి మనదనుకో, ఇంకొద్దిగా దవ్వుతారు, మళ్ళా చూసుక తలెక్కిడి మెరిసిందనుకో, ఎమ్మటే బూడి చేస్తారు. పని లేదు ఏం లేదు, ఇంటికి పోదాం రండి, మరి పొద్దునొద్దులో పనికని పోతారు. ఏంద్రయ్యా మధ్యలో తీసుకుపోతుంది, ఇంటికి పోదాం అంటున్నాను. కానీ అందరు లేసి ఇంటికి పోగానే వాళ్ళని ఇంటికి పంపించి మళ్ళీ ఉరికెచ్చడం చదువుకుంటా ఉంటారు. అందరు చూస్తే మళ్ళీ గవర్నమెంట్ చూస్తే ఆడ ఇవ్వాల్సి వద్దా బంగారం వాళ్ళకని. మామూలు విషయమా? కానీ బంగారం కంటే విలువైనది నీ కళ్ళకు కనపడింది ఈరోజు. ఏంటిది అది? పరలోకం. ఇప్పుడు నువ్వు అన్నీ పక్కన పెట్టి దాన్ని కొనుక్కోవాలి. అదేగా చెప్పింది. ఒక మనిషికి తన పొలం బంగారం, పరలోక రాజ్యం ఎలా ఉందంట? దాచబడిన ధనమును పోలి ఉన్నదన్న. అది కనపడగానే ఉన్నదంతా హెచ్చించి దానిని కొనుక్కొను కదా. ఈరోజు నీకు కనపడుతుందా పరలోకం? దానికోసం నువ్వు ప్రయాసపడకపోతే ఇప్పుడే కొత్తగా జన్మించి, ఇప్పుడే ఈ టైంలో నీ వాక్యం విన్నావుగా, ఇప్పటి నుంచి మారిపోయి ఇంకా జీవితాన్ని మార్చేసుకో, బ్రతుకు మార్చుకో. ఏమన్నాడు? ఇదిగో ఆత్మ నా మీదికి వచ్చినప్పుడు నేనేమవుతానంట? యెరూషలేములోను భూదిగంతముల అంతం వరకు ఆయనకేమై ఉంటానన్నాడు? మీరు ఇంకా సాక్షులుగా మారండి దేవుని. ఎందుకు ఇలా అంటున్నారంటే, మాకు కనపడేది మీకు కనపడలేదని చెప్పను అంతే. ఇంకేం మాట్లాడదు ఊరని. ఎందుకు ప్రార్థన కానీ వాళ్ళకి ఇలా సువార్త చెప్తున్నట్టు, మాకు కనపడేది మీకు కనపడలేదు. ఏం కనపడుతుందంటే పరలోకం. అప్పుడు వాళ్ళకి ఎలాగుంటాం మనము? ఎర్రివారిగా ఉంటాం. నిజమే, వాళ్ళు నవ్వుతారు, నవ్వని. నవ్వినంత మాత్రం నీకేం కాదు. ఎందుకంటే నువ్వు చూసావు, కళ్ళతో చూసావు. కళ్ళతో చూసి
9 గంటలకు పని చేసుకున్నాను, 11 గంటలకు ఫుల్ కూలి ఇస్తాను, ఇంక ఇంటికి పొమ్మన్నా. 11 గంటలకే మొత్తం కూలి ఇస్తాను, ఇంటికి పొమ్మన్నదంటే ఏదో ఉందని వాళ్ళకి తెలియదు. కానీ నువ్వు పొమ్మన్నాకు పోవాల్సిందే. తప్పదు, పోతారు. అక్కడేమనుకుంటారు, ఎందుకమ్మా పొమ్మన్నావంటే నువ్వేం చెప్తావు, కళ్ళు తిరుగుతున్నాయి, ఇంక నేను లేకుండా మీరేం పని చేస్తారు, ఏదో ఒకటి చెప్పేస్తావు. మళ్ళా దాచబడింది కనపడింది తెచ్చుకొని ఇంట్లో తెచ్చుకొని సంతోషపడతావు, ఆనందపడతావు. పరలోక రాజ్యం అంతకంటే విలువైనది. దాన్ని నువ్వు చూస్తే దాన్ని సంపాదించుకోవటానికి ప్రయాసపడు. ఓకే, అందరు తల వంచండి, ప్రార్థన చేస్తాను.